సో లీడర్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ. సో హ్యూమన్ అంటే మనిషి శరీరం ఒక భాగాలని చెప్పొచ్చు మనం సిస్టమ్. సో మనం చెప్తుంటాం కదా, ప్రతి ఒక్క దానికి అంగానికి ప్రతి ఒక్క అవయవానికి రక్త ప్రసరణ కావాలి. దాంతోపాటు మ్యాగ్నెటిక్ థెరపీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్స్ అనేది చూద్దాం. అండ్ నా పేరు వచ్చేసి నూనె శ్రీనివాస్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, చిలుకూరు బాలాజీ దగ్గర. సో నేను ప్రీవియస్ వచ్చేసి ఫార్మా బ్యాక్గ్రౌండ్లో ఉండే, సో దానివల్ల కొంచెం ఈ అనటామీ కావచ్చు, బాడీ సిస్టమ్స్ ఇవి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో దీనికి మన మ్యాగ్నెటిక్ థెరపీకి మనం లింక్ చేయడం వల్ల చాలా ఇంకా ఎక్స్పర్ట్గా అవ్వచ్చు మనం. సో ఎలాంటి పక్షవాతం పేషెంట్లకు కూడా ఎంత ఈజీగా చెప్పొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకైనా సరే, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి. సో రిపోర్ట్స్ కూడా మనం చదవడం నేర్చుకోవచ్చు. సో ముందు ఎంత ఉండాలి, బీపీ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి, ఇవి నార్మల్ బేసిక్స్. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ లో ఎప్పుడు డెమోన్స్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ, షుగర్ పేషెంట్లు అయితే ఉన్నారు. సో వాళ్ళకి తినకముందు ఎందుకు, తిన్న తర్వాత ఎందుకు, ఇవి తెలుసుకుంటే చాలు సార్. అరే మనకేదో నాలెడ్జ్ ఉంది, సో ఖచ్చితంగా అది మనం చూపించాం అనుకోండి, సో అడిగితే ఒక ట్రస్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మనం బెటర్మెంట్ కోసమే. సో మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. సో మనంతలో మనమే నేర్చుకోవచ్చు, మనం ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ గురూజీ అండ్ గ్రేట్ మెంటర్ వెంకట్రాజ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా అప్లయన్స్ అశ్విన్ సార్, జయపాల్ సార్, మహేష్ సార్, సాయి సార్, సో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా మటుకు నేర్చుకుంటున్నాము. సో ఎందుకంటే నేను కూడా నేర్చుకొని అలా చెప్తున్నాను. సో మీరు కూడా ఏంటంటే మీరు రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలి. రెగ్యులర్ అప్డేట్ అవుతుంటేనే మన టీంకి అనేది చెప్పొచ్చు. సో జూమ్ ఇది ద ఓన్లీ ప్లాట్ఫామ్. సో ఫ్రీగా నేర్చుకోవచ్చు మనం. సో ఇది నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో చాలా మంది ఇన్ టైంకి వచ్చారు. సో సెషన్ స్టార్ట్ చేద్దాం. సో బేసికల్గా ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే, ఏదైనా సరే, ఈవెన్ మ్యాగ్నెటిక్ థెరపీ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏవైనా సరే ఫస్ట్ మన శరీరం మీద పని చేయాలంటే ఫస్ట్ సెల్ పైన పని చేయాలి. సో సెల్ అంటే ఏంటిది? ఒక చిన్న కణం, శరీరంలో ఒక చిన్న పార్ట్. కొన్ని సెల్స్ కలిపినాం అనుకోండి, సో కొన్ని సెల్స్ ఒక దగ్గర కలిపితే ఒక టిష్యూగా మారుతుంది. ఆ టిష్యూస్ అని ఒక దగ్గర అనుకోండి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టు ఫార్మ్ ఏ ఆర్గన్, ఒక ఆర్గన్ గా మారుతుంది. అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ టు ఫార్మ్ ఏ సిస్టమ్, ఒక సిస్టమ్. సిస్టమ్ అంటే ఒక డైజెస్ట్ సిస్టమ్ అనుకోండి. సో డైజెస్ట్ సిస్టమ్ అంటే స్టమక్ ఒక్కటే ఉండదు కదా, ఆ పైన పేగు ఉంటుంది, ఈసోఫాగస్ ఉంటుంది, దాంతో పాటు స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు, పెద్ద పేగు అంటాం. సో ఇవన్నీ కలిపినాక ఒక సిస్టమ్ గా మారుతుంది. ఆ సిస్టమ్ మారాలంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి టిష్యూ, కణం, సెల్ అంటాం. సెల్, టిష్యూ, ఆర్గన్, సిస్టమ్. సో అన్ని సిస్టమ్స్ అన్ని కలిసినాయి అనుకోండి, ఒక హ్యూమన్ బాడీగా తయారవుతుంది. సో హ్యూమన్ బాడీగా తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి సెల్. ఈ సెల్ కి ఏం కావాలి, మంచిగా ఉండాలంటే సెల్ కి ఏం కావాలంటే మనం తీసుకునే పోషక విలువలు, న్యూట్రిషన్స్ కావచ్చు, అండ్ మినరల్స్, ఇంకా ఏవైనా సరే అమైనో ఆసిడ్, సో ఇవన్నీ కావాలి సెల్ కి. ఇవన్నీ అయినప్పుడు సెల్ ఎప్పుడు హ్యాపీగా అండ్ మంచిగా ఉంటుంది. సో దానికి ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటుంది సెల్. సో ఒకవేళ మనం లాంగ్ గ్యాప్ లా ఫుడ్ తీసుకోలేము, లేదంటే జంక్ ఫుడ్ తీసుకున్నాము, సో ఒకటే ప్లేస్ అట్నే కూర్చున్నాం అనుకోండి, సో మెల్లమెల్లగా ఏంటంటే ఆ సెల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంటది. అంటే మనం పోషక విలువలు కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేకపోతుంటది ఏంటంటే ఆ ఉన్న సెల్ అది ఫ్రీ రాడికల్ గా మారుతుంది. సో మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, సి భక్తంలో కావచ్చు, మనకు అల్ట్రా బెర్రీలో కూడా వింటాం, ఫ్రీ రాడికల్ గా మారుతుంది. ఫ్రీ రాడికల్ గా మారంటే ఆ సెల్ చనిపోవడం లాంటిది. ఆ సెల్ చనిపోయింది కాకుండా వేరే దాన్ని కూడా పాడు చేస్తుంటది. దాన్ని ఫ్రీ రాడికల్ గా అంటాం. ఈ ఫ్రీ రాడికల్ గా మళ్ళీ రికవర్ అవ్వాలంటే, సెల్ రికవర్ అంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ లో మనం తీసుకునే న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మంచి ఆహారం, ఫ్రూట్స్ అండ్ మంచి సి భక్తాన్ కానీ ఇవన్నీ తీసుకోమంటారు కదా, జ్యూస్. సో ఇవి తీసుకోవడం వల్ల ఆ సెల్ రిపేర్ అవుతుంది, రికవర్ అవుతుంది. సో సెల్ కి మంచి రెస్ట్ ఇచ్చినప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నాడు. సో మొత్తం మన బాడీ మొత్తం ఆ సెంట్రల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సెల్. ఇది మంచిగా ఉంటే మన బాడీ మొత్తం మంచిగా ఉంటుంది. సో సెల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది నార్మల్ గా. సెల్ హార్ట్ వచ్చేసి న్యూక్లియస్ అంటాం మనం. సో ఈ న్యూక్లియస్ మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనికి ఎనర్జీ ATP1, ATP2 ల ఎనర్జీ వస్తుంది. సో దీంట్లో ఎనర్జీ జనరేట్ చేయడానికి మైటోకాండ్రియా అని ఉంటుంది. సో మనం తీసుకునే కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి, మెడిసిన్స్, టాబ్లెట్స్, కొన్ని ఏంటంటే కొవ్వులో కరిగేటివే ఉంటాయి. సో అలాంటప్పుడు దీనికి సపరేట్ దారులు ఉంటాయి. కొవ్వు పదార్థాలు కరిగే మెడిసిన్ సపరేట్ వెళ్తాయి, అండ్ వాటర్ లో కరిగేటివి ఉంటాయి,
హైడ్రోఫిలిక్ ఆర్ లిపోఫిలిక్ అంటాము. సో హైడ్రోఫిలిక్ అంటే వాటర్ సాల్యుబుల్, లిపోఫిలిక్ అంటే లిపిడ్ సాల్యుబుల్, అంటే కొవ్వులో కరిగేటి. సో ప్రతి ఒక్కది ఎట్లా కావాలో అట్లా తీసేసుకుంటుంది, బట్ దానికి కావాల్సింది ఎనర్జీ. సో సెల్ అని చూసాం. సో సెల్, టిష్యూ, తర్వాత ఏంటంటే ఆర్గన్, సిస్టమ్. సో సిస్టమ్స్ అన్ని ఫామ్ అయితే ఒక బాడీ అని చెప్పాం కదా. సో మన బాడీలో మేజర్గా వచ్చేసి ఈ 11 సిస్టమ్స్ అనేటివి ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే కంప్లీట్ మన బాడీ నుంచి సర్క్యులేషన్ అవ్వాలి. ఏం సర్క్యులేషన్ అవ్వాలి? బ్లడ్. సో మనం బేసికల్ దీనిపైన ఎక్కువ వర్క్ చేస్తుంటాం. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి ప్రతి ఒక్కదానికి, బ్లడ్ సర్క్యులేషన్ అని. సో సర్క్యులేషన్ అండ్ దాంతో పాటు ఎనర్జీ రావాలంటే ఫుడ్ కావాలి. సో ఫుడ్ ఉంటే మన డైజెస్ట్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. సో డైజెస్ట్ సిస్టమ్ అండ్ మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో మన ఏజ్ బట్టి, దాన్ని బట్టి మన బాడీలో కొంచెం చేంజెస్, మేల్ ఫీమేల్ అని ఎలా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ చేసేటి హార్మోన్స్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. అండ్ ఎగ్జోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ కి ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఏంటంటే, ఎండోక్రైన్ ఏంటంటే బ్లడ్ ని మీడియం గా వాడుకుంటుంది హార్మోన్స్. సో ఇవి రక్తంలో కలిసి మన శరీరం మొత్తం సరఫరా చేస్తుంది. ఎగ్జోక్రైన్ సిస్టమ్ ఏంటంటే ఇది రక్తాన్ని బేస్ చేసుకుని దీనికి సపరేట్ రక్తనాళాలు లాంటివి ఉంటాయి, దాన్ని డక్ట్స్ అంటారు. సో ఎగ్జోక్రైన్ లైక్ మనకు చెమట రావడం, సో మన ఏంటంటే కడుపులో కొన్ని యాసిడ్స్ కావాలి, అమైలేస్ కావాలి, ఎంజైమ్స్ కావాలి మనం తినేది అరగడానికి. సో ఇది చేసేది ఎగ్జోక్రైన్ సిస్టమ్. మనకు రోగనిరోధక శక్తి అంటే లింపాటిక్ సిస్టమ్ చేస్తుంది. అండ్ మస్కులర్, సో మన బాడీకి ఒక షేప్ స్ట్రక్చర్ కావాలంటే మన మజిల్స్ ఉంటాయి. అండ్ మన బాడీ ఫంక్షనింగ్, మన మెదడుకు మన బాడీ కనెక్టివిటీ కావాలంటే నర్వస్ సిస్టమ్. అండ్ ఎక్స్క్రిటివ్ సిస్టమ్, సో ఏదైనా మనం ఇంటేక్ అవుతుంది అనుకో దానికి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఉండాలి. సో అవుట్పుట్ వచ్చేసి యూరినరీ ఆర్ ఎక్స్క్రిటివ్ సిస్టమ్ అంటాం. అండ్ మన హార్మోన్స్ మన బాడీలో సంతానం దానికి తోడ్పడాలి, మన బాడీలో ఫీలింగ్స్ ఇవన్నీ ఉండాలి, రిప్రొడక్టివ్ సిస్టమ్ చెప్తాం. అండ్ దాంట్లో బ్లడ్ వచ్చేసి ఫిల్టరేషన్ ఏమో ఎక్స్క్రిటివ్ సిస్టమ్ లో అవుతుంది. సో మలిడం అనేది తీసేస్తుంది. అండ్ మళ్ళీ మనకు ఆక్సిజన్ కావాలంటే రెస్పిరేటరీ సిస్టమ్ కావాలి. సో మన బాడీ ఫిల్టర్ చేస్తుంది ఇది. అండ్ దాంతో పాటు మన బాడీ నుంచి ఆక్సిజన్ తీసుకుని అండ్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేసేది రెస్పిరేటరీ సిస్టమ్. సో ప్యూరిఫికేషన్ అంటాం, బ్లడ్ ప్యూరిఫికేషన్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్, మన ఊపిరితిత్తులు చేస్తుంటాయి. అండ్ మన బాడీ ఒక ముద్దలాగా మారకుండా ఉండడానికి కొన్ని బోన్స్, లైక్ పిల్లర్ లాగా ఉంటాయి కదా ఒక ఇంట్లో, ఇవి వచ్చేసి బోన్స్. సో బోన్స్ వచ్చేసి స్కెలిటల్ సిస్టమ్, హస్తి పంజరం. ఈ హస్తి పంజరం దీనికి మజిల్ అటాచ్ అయ్యి ఒక బాడీ షేప్ స్ట్రక్చర్ ఇవన్నీ ఒక పోస్చర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే మన బాడీ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో దీంట్లో ఏదైనా ఒక అంతరాయం జరిగింది అనుకోండి, మనకి ఏదంటే ఒక దాని నుంచి ఇంకో దానికి ఏమంటారు లింక్డ్ ఉంటాయి, అన్ని ఇంటర్ లింక్డ్. సో ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ ఉంటుంది. ఏదైనా ఒకటి అవయం చెడిపోయినా బాగలేకపోయినా సరే వేరే దానిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మెల్లమెల్లగా మనం ఏంటంటే డిసీజ్ బారిన పడుతుంటాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి 11 సిస్టమ్స్. సో ఫస్ట్ మనం సర్క్యులేటరీ సిస్టమ్ గురించి తీసుకుందాం. సో ఎందుకు సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకున్నా అంటే, మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంది ఎవరని చెప్తారు, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ దాంతోపాటు ఆక్సిజన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏం తెలుసుకుందాం. సో సర్క్యులర్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయండి అంటే, ఫస్ట్ మేజర్గా వచ్చేసి హార్ట్, గుండె, అండ్ బ్లడ్ వెజల్స్. సో గుండె ఒక మోటార్ లాగా పనిచేస్తుంది. సో మన ఇంట్లో కూడా సంపులోంచి పైకి వాటర్ పంపించాలి, ఎందుకంటే మనం యూజ్ చేసుకోవడానికి. సేమ్ ఇట్లా కూడా అంతే, మన బాడీ నుంచి మోటార్ లాగా పనిచేస్తుంది గుండె. ఇదంతా బ్లడ్ ని సర్క్యులేట్ చేయడానికి. సో ఇంట్లో పైప్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి మనం బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ప్యూర్ బ్లడ్ తీసుకెళ్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంకోటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆ మలిలా ఉన్న బ్లడ్, అది సపరేట్ రక్తనాలు ఉంటాయి. సో రెండు కలిపిన అనుకోండి బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్ అంటాం. సో ఇది కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్. సో మనం వింటాం బీపీ అంటే ఏంటిది. సో బ్లడ్ సర్క్యులేషన్ పైన ప్రెజర్ పెడుతుంది కదా, బ్లడ్ వచ్చేసి ఆ వాల్స్ పైన ప్రెజర్ పెట్టేదాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం మనం. సో బ్లడ్ ప్రెషర్ ఉండాలి. సో ఒకటి అర్థం చేసుకోండి, నేను చెప్పాను కింద వాటర్ ఉంటుంది, సంపులో వాటర్ ఉంటాయి, అండ్ పైన ట్యాంక్ లోకి వెళ్ళాలి. సో జస్ట్ వెళ్ళమని పట్టే వెళ్ళవు కదా. సో దానికి ఏంటంటే మోటార్ కావాలి. ఆ మోటార్ ఏంటంటే తగినంత కెపాసిటీ ఉండాలి, ప్రెషర్ అప్లై చేయాలి, డైరెక్ట్ వెళ్ళమంటే వెళ్ళలేదు. సో మోటార్ వీక్ ఉంది అనుకోండి, ఆ ప్రెషర్ కరెక్ట్ మెయింటైన్ అవ్వదు. ఒకవేళ మరి మోటార్ సూపర్ ఫాస్ట్ అయింది అనుకోండి, ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ ఎక్కువ అయ్యే క్రమంలో ఏంటంటే ఆ పైపులు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమ్ మనకు కూడా రక్తనాళాలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది, బీపీ ఎక్కువ అవడం వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ తక్కువైంది అనుకోండి, ప్రతి ఒక్క అంగానికి అవయానికి బ్లడ్ సర్క్యులేషన్ అందజేయలేదు.
సో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన బాడీలో ఏంటంటే ఏదైనా సరే సమతుల్యత మెయింటైన్ చేయాలి. సో సమతుల్యత మెయింటైన్ చేయడానికి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటాం. సిస్టోలిక్ డయాస్టోలిక్, సిస్టోలిక్ డయాస్టోలిక్ బీపీ మనం కొలుస్తాం కదా. సో ఇది కరెక్ట్ మెయింటైన్ చేసేదంటే హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్. సో హార్ట్ లో చూద్దాం. సో ఎలా వస్తుంది రక్తం? సో చాలా మంది మనకు బ్లడ్ వెజల్స్ ఇట్లా రైట్ సైడ్ లో టాప్ చూడండి. సో ఇది కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఇట్లా కాంట్రాక్షన్ అవుతూనే ముందుకెళ్తుంటది. సో ఈ కాంట్రాక్షన్ కరెక్ట్ ఉండాలి. సో కాంట్రాక్షన్ పెట్టడానికి చాలా మంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయమంటారు. ఎక్కువసేపు నడిచామనుకోండి, సో కాళ్ళలో మజిల్ ఇట్లా ప్రెస్ అవుతుంటది. ఎక్కడైనా సార్ శరీరంలో ఇట్లా మజిల్ ప్రెస్ అవ్వడం వల్ల ఇంకా బ్లడ్ పైకి ఆర్ కిందికి డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అండ్ డైలేషన్. సో ఒక్కసారి ఏంటంటే సడన్ గా ప్రెజర్ వచ్చింది అనుకోండి, ఆ ప్రెజర్ కూడా తట్టుకునేటట్టు ఉండాలి. సో అది అప్పుడు ఎలాస్టిసిటీ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సో ప్రెజర్ వచ్చినప్పుడు ఇట్లా వెడల్పు అవుతుంది, మళ్ళీ అది ప్రెజర్ అయినప్పుడు మళ్ళీ కిందికి వెళ్తుంటది. దీంట్లో ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా సరే ఆ రక్తనాళం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చెడిపోయే ఛాన్స్ ఉంది. ఒక్కసారి కొవ్వు పేరుకపోయి అవుతుంది. ఇంకోసారి ఏంటంటే ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అంటాం. సో సెల్ ఫిరియాడికల్ మారింది అనుకోండి ఒక సెల్, అప్పుడు ఏంటంటే అది ఇక్కడ ఎండోథెలియం ని కూడా ఖరాబ్ చేస్తుంటది. దాని లోపల పార్ట్ని ఎండోథెలియం అంటాం మనం. ఎండోథెలియం డిస్ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇంకా సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా మనకు బాడీకి ఏంటి నష్టం చాలా మంది తెలియదు. సిగరెట్ తాగితే నాకు బీపీ షుగర్లు ఎందుకు వస్తాయంటే చాలా ఓడి తెలియదు అసలు. సో సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎండోథీలియం అనేది ఖరాబ్ అవుతుంది. సో ఎండోథీలియం డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే లోపల రక్తం పేరుకపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, మన బాడీలో ఎక్కడ ఇట్లా ప్రిక్ చేసినా సరే బ్లడ్ వస్తుంది. సో బ్లడ్ ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో అవ్వదు. ఒక్కసారి దాన్ని ఆక్సిజన్ తో రియాక్ట్ అయింది అనుకోండి, అంటే బయటి వాతావరణంతో ఆటోమేటిక్ రియాక్ట్ గానే దాంట్లో వెంటనే ప్లేట్లెట్స్ వచ్చి అటాక్ చేసేస్తాయి. అది ఒకటి ఇట్లా ఏమంటారు కవర్ చేసేస్తుంది, బ్లడ్ ని గడ్డ కట్టేస్తుంది, బ్లడ్ బయటికి రాకుండా. సో లోపల కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో రక్తనాళం నుంచి మన బ్లడ్ బయటకు వచ్చింది అనుకోండి, అక్కడ గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది. సో గడ్డ కట్టేదాన్ని, రక్తం గడ్డ కట్టేదాన్ని క్లాట్ అంటారు. ఇంకోసారి కొవ్వు పేరుకుపోతుంది కదా, దాన్ని ప్లాక్ అంటారు. సో రక్తం ఎలా ప్రవహిస్తుంది మన గుండెలో అంటే ఫస్ట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ ఆరిక్ ఏట్రియం వెంట్రికల్ అంటారు. ఏట్రియం ఆర్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం వెంట్రికల్. సో డిఆక్సినేటెడ్ బ్లడ్ మీరు చూడండి, బ్లూ కలర్ బ్లడ్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ బ్లూ కలర్ బ్లడ్ వచ్చి రైట్ ఏట్రియంకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఎందుకంటే ఇంప్యూర్ బ్లడ్. ఊపిరితిత్తులో గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, మనం ఆక్సిజన్ తీసుకుంటాం. సో కార్బన్ డైఆక్సైడ్ వేరే వేస్ట్ గ్యాసెస్ కూడా వెళ్ళిపోతుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ మొత్తం వెళ్ళిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకు వచ్చి మళ్ళా ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్, ఇక్కడ నుంచి త్రూ అవుట్ ద బాడీ మొత్తం సప్లై చేస్తుంది. ఇది నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ఏ హార్ట్. సో ఎలా హార్ట్ పంప్ చేస్తుంది చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, పైన కాంట్రాక్షన్ అయితే కింద రిలాక్స్ అవుతుంది. సో సిస్టోలిక్ డయాస్టోలిక్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుంది. పైన రెండు ఛాంబర్స్ ఇట్లా కాంట్రాక్షన్ అయినప్పుడు కింద ఛాంబర్స్ రిలాక్స్ అవుతాయి, ఆ బ్లడ్ తీసుకుంటాయి. సో మళ్ళీ కింద కాంట్రాక్షన్ అయినప్పుడు పైన ఓపెన్ అవుతాయి. ఆ కింద కాంట్రాక్షన్ అయోటా నుంచి త్రూ అవుట్ ద బాడీ సప్లై చేస్తుంది. మళ్ళీ పైన ఓపెన్ అయినప్పుడు మళ్ళీ పైన బ్లడ్ వస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా సరే, పడుకున్నా, ఏ పని చేసినా సరే ఇది మాత్రం కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మీరు చూడండి, రెండు ఛాంబర్స్, కింద రెండు ఛాంబర్స్. సో దాని మధ్యన వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో చాలా మంది వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే అది ఓన్లీ వన్ డైరెక్షన్ వెళ్ళాలి. నేను చెప్పిన కదా, రైట్ నుంచి కిందికి రావాలి, మళ్ళీ వచ్చేసి లెఫ్ట్ నుంచి మళ్ళీ కిందికి రావాలి. సో ఒక్కసారి ఏంటంటే కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తుంటది. ఎప్పుడు పైకి వెళ్తుంటే వాల్వ్. సో వాల్వ్స్ అంటే మనం వాటర్ పైప్ లో కూడా వాడతాం, వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఏంటంటే ఇట్ అలౌస్ టు ఫ్లో ద బ్లడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో రివర్స్ వెళ్ళింది అనుకోండి, అది డేంజర్ అవుతుంది. సో చాలా మందికి రివర్స్ అంటే కొంచెం వెళ్ళడం వల్లనే చాలా అనర్థాలు అవుతుంటాయి. సో హార్ట్ పెద్దగా అవడం, ఎన్లార్జ్మెంట్ హార్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం. సో బ్లడ్ వెజల్స్, సో హార్ట్ గురించి తెలుసుకున్నాం. సో బ్లడ్ వెజల్స్ ఏంటంటే
వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. సో వెయిన్స్ వచ్చేసి ఏంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఆర్టరీస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంటాయి. సో చూసుకోవచ్చు బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్. సో చాలా మంది ఏంటంటే వెయిన్స్ అనేది ఏంటంటే మన గుండె దగ్గరకు వస్తాయి. సో మనం తీసుకున్నట్టయితే మనకు చాలా మంది ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అన్ని ఐవీలో ఇస్తారు. సో ఐవి అంటే ఇంట్రావెనస్. సో అంటే వెయిన్స్ అంటే దీంట్లోకి వస్తాయి. అది ఏంటంటే డైరెక్ట్ మన బ- గుండెకి వచ్చేసేది పర్ఫెక్ట్, గుండెకి వస్తుంది. అండ్ మంచి రక్తం మీద గుండె నుంచి దూరం వెళ్తుంటది. సో గుండెకి వెళ్ళిన గుండె నుంచి తొందరగా సర్క్యులేట్ అవ్వడానికి సో మాక్సిమం ఐవీస్ ఇస్తూ ఉంటారు. ఇంట్రావెనస్ మనం చూసుకోవచ్చు. మనం తీసుకునే అన్ని మొత్తం ఐవీసే ఉంటాయి. సో బ్లడ్ వచ్చేసి దీంట్లోకి ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. గ- ఇక్కడ వచ్చేసి వేన్యూల్స్ లో వెయిన్స్ అంటే ఇంప్యూర్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడికి వచ్చి మెల్లమెల్లగా ఏంటంటే ఇక్కడ నుంచి దీంట్లో సప్లై అవుతుంటది. సో మంచి బ్లడ్ ఇక్కడ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా అనుకోండి. సో మంచి బ్లడ్ ఇక్కడ వచ్చేసి దీంట్లోకి సప్లై అవుతుంటది. సో మీరు మన అబ్జర్వేషన్ అంటే ఒక పెద్ద హైవే ఉంటది. సో హైవే నుంచి మళ్ళీ చిన్న తోవలోకి వెళ్తాం. చిన్న తోవల నుంచి ఇంకా చిన్న తోవలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ అవుతుంటది. ఏం ఎక్స్చేంజ్ కావాలి? సో మన బాడీకి సెల్ ఉంటుంది కదా, సో ప్రతి ఒక్క సెల్కి ఏంటంటే ఆక్సిజన్ కావాలి, న్యూట్రిషన్స్ కావాలి, ఇంకా మనకు కావాల్సినవి మొత్తం ఎలా అంటే సార్ మనం తీసుకునే పోషకాలు అన్ని మెగ్నీషియం కావచ్చు, అన్ని అయాన్స్. సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ మళ్ళీ ఉంటాయి కదా, వేస్ట్ అవి మొత్తం మళ్ళీ కలెక్ట్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ బ్లడ్ వచ్చేసి రెడ్ కలర్ గా వస్తుంది. సో రెగ్యులర్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెడ్ కలర్. సో మెల్లిమెల్లిగా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో దీంట్లో ఏం చేస్తుందంటే బ్లడ్ క్యాపిలరీస్కి వెళ్తాయి, ఇంకా చిన్న అవుతుంది. ఇది ఆర్టరీస్ నుంచి ఇక్కడ వచ్చేసి దీని మధ్యన ఇక్కడ లైట్ గ్యాప్ ఉంటుంది, దీని వచ్చేసి క్యాపిలరీస్ అంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సప్లై అవుతుంటది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో రెడ్ కి వచ్చేసి ఆ బ్లడ్ వచ్చేసి బ్లూ కలర్ గా మారుతుంటది. ఇది బ్లడ్ వెజల్స్. సో ఒక్కసారి ఏంటంటే మనం వెరికోజ్ వెయిన్స్ కూడా చూస్తుంటాం. సో చాలా మందికి ఐడియా ఉండొచ్చు వెరికోజ్ వెయిన్స్ ఏంటంటే బ్లడ్ అక్కడ ఆగిపోవడం, లేదంటే స్లో సర్క్యులేషన్ అవ్వడం, ఇట్లా ఆగాగి వెళ్తుండడం. ఎందుకు ఆగుతుంది వెరికోజ్ వెయిన్స్? Varicose veins form when tiny valves inside veins weaken and fail. Blood pools and flows backward, causing the vein to stretch and bulge beneath the skin. Over time, affected veins become more visible and swollen, often causing heaviness or aching, especially after long periods of standing or sitting. సో వెరికోజ్ వెయిన్స్ అంటే చెప్పాను కదా, హార్ట్ కరెక్ట్ పంప్ చేస్తుంది. సో పంప్ ఇక్కడ ఉంటుంది హార్ట్. సో గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుందంటే బ్లడ్ మొత్తం కిందికి లాగుతుంటది. సో కిందికి అరికాల నుంచి మళ్ళీ బ్లడ్ పైకి రావాలంటే ద అగెనెస్ట్ గ్రావిటీ అది పనిచేయాలి. గురుత్వాకర్షణ శక్తి విపరీతంగా పనిచేయాలి. సో విపరీతంగా పనిచేయాలంటే బాడీలో మూవ్మెంట్ ఉండాలి. సో మనం కొంచెం నడిచినాం అనుకోండి, సో మన బాడీలో మజిల్ కాంట్రాక్షన్ అయ్యి ఆ ఉన్న రక్తం పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన అబ్జర్వేషన్ రీసెంట్ గా న్యూస్ పేపర్ వచ్చింది. సో మన రెండు పిక్కలు ఉన్నాయి కాఫ్ మజిల్, ఇవి కూడా రెండు గుండె లాంటివే. సో మనం ఎంత దీనికి పని చెప్తే మన సర్క్యులేషన్ అంత వేగవంతం అయితే కరెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఆగిపోయింది అనుకోండి, నేను చెప్పాను కదా బ్లడ్ ఓన్లీ వన్ ఫ్లో వెళ్ళాలి. సో దానికి కరెక్ట్ ప్రెషర్ కూడా ఉండాలి. సో కరెక్ట్ ప్రెషర్ లేనప్పుడు అక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆ వాల్వ్స్ కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు వెరికోజ్ వెయిన్ సమస్యలు వస్తుంటాయి. సో బ్లడ్ ప్రెషర్ రేంజెస్ చెప్పాను కదా 120/80. 120 ఏంటంటే సిస్టోలిక్ కాంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియం అనొచ్చు, లేదంటే ఆరికల్స్. తర్వాత రిలాక్సేషన్ ఆఫ్ అండ్ డిస్టోల్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్. సో 120/80 ఉండాలి. సో ఇది వచ్చేసి 120 నార్మల్. సో 120 నుంచి 129 అయింది అనుకోండి, సో మనం ఏంటంటే మెల్లమెల్ల బీపీ పెరుగుతుంది, మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్, స్టేజ్ 2 హైపర్ టెన్షన్ 130 నుంచి 139 ఆర్ 80 నుంచి 89. స్టేజ్ 2 హైపర్ వచ్చి 145 అబౌవ్ ఉందనుకోండి, స్టేజ్ 2 హైపర్ టెన్సివ్. సో దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఇది ఏంటంటే మనం తయారు చేసింది కాదు, జాయింట్ నేషనల్ కమిటీ అని ఉంటుంది, జేఎన్సీ గైడ్ లైన్స్ ఉంటుంది. ఇప్పుడు 7 నడుస్తుంది, జేఎన్సీ 7. సో ఇది అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి ఇవన్నీ మనకు రీడింగ్స్ ఇస్తుంటారు. సో మెల్లమెల్లగా ఇవి మన లైఫ్ స్టైల్ పెరిగిన కొద్దీ ఇవి కూడా మారుతుండొచ్చు. సో 180 అండ్ 120 చాలా మంది చూస్తాం, బీపీ 180 పైన ఉంటుంది, 200 ఉంటుంది కూడా, వాళ్ళు ఖచ్చితంగా చాలా ప్రికాషన్స్ ఉండాలి బీపీ ఎక్కువ అయిపోతున్నట్టు. సో ఇంకోటి, నేను చాలా మంది బీపీ పేషెంట్స్ ఉండొచ్చు మన టీంలో కూడా, లేదంటే మన ఇంట్లో వాళ్ళ ఉండొచ్చు.
సో ఒక్కసారి నేను బీపీ చెక్ చేసుకొని మనం నిర్ధారించుకోవద్దు నాకు బీపీ ఉందని. సో మనం ఏంటంటే ఏదైనా ఆలోచించామనుకోండి, ఏదైనా సీరియస్గా ఏదైనా స్ట్రెస్లో మనం ఆలోచిస్తే ఆబ్వియస్లీ మనకు బీపీ ఎక్కువ చూపిస్తుంది. సో రిలాక్స్గా ఉండాలి. సో ఎవరైతే బీపీ పేషెంట్స్ ఉన్నారనుకో వాళ్ళు ఏంటంటే వీక్లీ ఒక డే పెట్టుకోవాలి. లైక్ వెనస్డే ఆర్ థర్స్డే వాళ్ళకి నచ్చిన డే పెట్టుకొని ఆ డేలో వాళ్ళు 3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చెక్ చేసుకొని ఆ త్రీని యావరేజ్ తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో మనం కూడా ఏంటంటే ఫస్ట్ టైం బీపీ చెక్ చేసుకున్న వదిలేసేయాలి. సో సెకండ్ టైం, థర్డ్ టైం చూసుకుని దాన్ని యావరేజ్ తీసుకుంటే అప్పుడు మన బీపీ అనేది తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే బీపీ మిషన్ దగ్గర పెట్టినాం అనుకోండి, అబ్బా నాకు బీపీ ఉందా లేదా అని మైండ్లో ఒకటి దడ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది అలాంటి దడ స్టార్ట్ అయినప్పుడు మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనకు బీపీ ఎక్కువనే చూపిస్తుంది. సో నాకు బీపీ ఎక్కువైందని వెంటనే మెడికేషన్ మాత్రం తీసుకోవద్దు. సో ఒక్కసారి బీపీ ఉన్న పేషెంట్స్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేస్తే ఇంకా రికరెన్స్ ఛాన్స్ 200% ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడికేషన్స్ దగ్గరికి వెళ్ళొద్దు, మెడిసిన్స్ దగ్గరికి. దానికి వెళ్తే మాత్రం ఆఫ్ చేయొద్దు. సో ఇవన్నీ దీర్ఘకాలిక రోగాల కిందకి వచ్చేస్తాయి. సో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు. సో ఇవి లేకుండా ఏంటంటే న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు. సో ఇది సర్క్యులేషన్ అండ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్. సో ఇది వచ్చేసి మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. సో రోగ నిరోధక శక్తి ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే సేమ్ మన బాడీలో లింఫ్ నోడ్స్ ఇలా ఇక్కడ ఉంటుంది. మనం ఈ స్ప్లిన్, టాన్సిల్స్, బోన్ మ్యారో, లింఫ్ వెజిల్స్, సో ఇవన్నీ మన బాడీలో రోగ శక్తి ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఇంప్రూవ్ కావాలంటే సేమ్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ దీంట్లో ఏ మాత్రం అంతరాయమైనా సరే మనం ఊకే రోగాన బారి పడుతుంటాం. జస్ట్ వెదర్ చేంజ్ అయింది అనుకోండి, వెదర్ చేంజ్ కాగానే మనకు స్టార్ట్ అవుతుంటది. ఇక మనం అర్థం చేసుకోవచ్చు, అరే వాటర్ చేంజ్ అయింది లేదంటే వెదర్ మారింది, వర్షంలో తడిసి వచ్చినాక సరే మనం ఊకే ఊకే ఫీవర్స్ అలాంటివి వస్తున్నాయి అనుకోండి, చూసుకోవాలి నా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ లేనట్టుంది. సో ఒకసారి ఇది చెక్ చేసుకొని హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఇవన్నీ తగ్గుతుంటాయి. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఆల్మోస్ట్ నేను సర్క్యులేషన్ సిస్టమ్ ఇవన్నీ కవర్ చేస్తాను. రెస్పిరేటరీ సిస్టమ్, సో రెస్పిరేషన్ ఎలా ఉంటుంది, మనం గాలి ఎలా తీసుకుంటాం. సో నేజల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మనకి కొండనాలకు అంటారు, ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని ఎపిగ్లాటిస్ అంటారు. సో ఏంటంటే ఇక్కడ పైన రెండు ఉంటాయి, బట్ కిందికి వెళ్ళిన తర్వాత ఒకటిగా మారుతుంటది. సో పైన పైపు, కింది పైపు ఇవి సపరేట్ ఉంటాయి. ఈసోఫాగస్ అనేది అంటే మనకు డైజెషన్ సంబంధించింది. అండ్ ట్రాకియా, లారింగ్స్, ఫారింగ్స్ ఇవి వచ్చేసి మనకు ఊపిరితిత్తుకి సంబంధించింది. సో రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి. సో దాంట్లోకి వెళ్ళదు, దీంట్లోకి వెళ్ళదు. సో మనం అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా మింగినప్పుడు ఏంటంటే టెంపరీగా మన నోస్ ఆగిపోతుంది. మనం ఊపిరి తీసుకోవడం ఆపేస్తాం ఏదైనా మింగినప్పుడు. ఇంకేదైనా తిన్నప్పుడు బై మిస్టేక్ ఏదైనా చిన్న ఆ, అన్నం లాంటిది ఏదైనా సరే ఒకటి ఇట్లా మన రెస్పిరేషన్ లో కలిసింది అనుకోండి, మనకు వెంటనే ఇట్లా భరించలేనంత మొత్తం నషలంకి ఎక్కేస్తుంటది ఆ మంట. సో ఇది ఏంటంటే దీనికి దానికి సపరేట్ ఉంటుంది. డైజెషన్ సపరేట్ అండ్ రెస్పిరేషన్ సపరేట్. సో రెస్పిరేషన్ ఏంటంటే చాలా మందికి రెస్పిరేషన్ తక్కువ ఉంటుంది. సో మెల్లమెల్ల మన బాడీలో రెస్పిరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో రెస్పిరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి, కొన్ని యోగాస్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ట్రాకియా, బ్రాంకిస్ అండ్ లెఫ్ట్ లంగ్. మన బాడీలో రెండు ఉంటాయి లంగ్స్. సో మనం తీసుకోవచ్చు, ఊపిరితిత్తులు అంటాం. సో దీంట్లో ఒక బెలూన్ లాగా ఉబ్బుతుంటాయి ఇవి. సో దీని కూడా ఏంటంటే మనం ఎంత తీసుకుంటే అంత బ్రీత్ చేస్తుంది, ఎంత ఆపితే అంత కంట్రోల్ చేస్తుంది. సో దీని ఫ్లెక్సిబిలిటీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే మన బాడీలో లంగ్స్ కరెక్ట్ పని చెప్పం ఇన్ ద సెన్స్ మనం కరెక్ట్ ఆక్సిజన్ తీసుకోము, ఆక్సిజన్ వల్ల ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని మీదనే ఉంటుంది మనకు ధ్యాస. ఈ ఊపిరి అనేది కరెక్ట్ తీసుకోలేము. మనం ఏదైనా రన్నింగ్ చేసినప్పుడు లేదంటే వాకింగ్ చేసినప్పుడు తెలుస్తుంటుంది మనకు దమ్ము వస్తుంది, పోతుంది. సో ఈ ఊపిరి కరెక్ట్ ఉందనుకోండి, మన బాడీలో ఆక్సిజన్ కూడా కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. సో ఇది కరెక్ట్ మెయింటైన్ అవ్వడం మనకి ఏంటి బెనిఫిట్ అంటే మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇంకా కార్బోనిక్ యాసిడ్ ఇవన్నీ మనకు బాడీ నుంచి వెళ్ళిపోతుంటాయి. ఈ మలినాలు కరెక్ట్ అయిపోతున్నాయి, మన బాడీ కూడా డిటాక్సిఫికేషన్ కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూస్తే చాలా మంది కొలెస్ట్రాల్ ఉంటుంది, కొవ్వు. సో కొవ్వు కూడా మనకు ఊపిరి ద్వారానే వెళ్ళిపోతుంది. సో కొవ్వు కూడా ఏంటంటే కరిగి ఆవిరి ద్వారానే వెళ్ళిపోతుంది మన శరీరం నుంచి. సో అందుకని మన రెస్పిరేషన్ కరెక్ట్ ఉండాలి. సో చాలా మంది రెస్పిరేషన్, మన బాడీలో ఆక్సిజన్ ఇవన్నీ కరెక్ట్ ఉండడానికి కపాల్ భాతి, ప్రాణాయామం,
రన్నింగ్, యోగా ఇవన్నీ చేసి దీనికోసమే. సో మన లంగ్స్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాయనుకోండి, సో మన బాడీకి ఎంత ఆక్సిజన్ ఇస్తే అంత మంచిది, బయటికెళ్ళి కాకుండా. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి సీరియస్ కండిషన్ ఉందనుకోండి, ఫస్ట్ మనం హాస్పిటల్ పోతే ఆక్సిజనే పెట్టేస్తాడు. సో ఆక్సిజన్ ఇస్తే టెంపరీ ఏంటంటే బాడీని స్టేబుల్ చేయాలి ఎలాంటి ఎమర్జెన్సీ మెడికేషన్స్ లో. సో అందుకనే వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది ఆక్సిజన్. సో అది కాకుండా మనం న్యాచురల్గా మన బాడీకే ఇచ్చేసినాం అనుకోండి, సో హెల్దీ డైట్ కావచ్చు, హెల్దీ హ్యాబిట్స్ వల్ల మనం ఇవన్నీ తీసుకోవచ్చు. సో When you ఎగ్జలేషన్ take a ప్రాసెస్ ఎలా breath, అవుతుంది చూడండి. air enters through your nose or mouth and travels into your throat. The air then passes through the windpipe, called the trachea, on its way to the lungs. From the trachea, the air splits into two bronchi, each carrying air to one lung. Inside the lungs, the air travels through smaller bronchioles until it reaches the tiny air sacs called alveoli. Here, oxygen moves into the blood, and carbon dioxide from your body moves out to be exhaled. Finally, you breathe out, releasing carbon dioxide, and the cycle repeats. ఎస్ లీడర్, ఇలా సైకిల్ మనం రెగ్యులర్ రిపీట్ అవుతుంటది. ఇలా రిపీట్ అవ్వడం వల్ల మన బాడీ న్యాచురల్ గా ఆక్సిజన్ కరెక్ట్ తీసుకుంటది. సో ఆక్సిజన్ ఎంత ఉంటే అంత మంచిది మన శరీరానికి. ఇంకోటి ఇంటిగ్యుమెంటరీ ఆర్ ఎగ్జోకరెన్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో దీనికి ఏంటంటే సపరేట్ డక్ట్స్ ఉంటాయి. సో మనకు లైక్ స్వెట్ రావడానికి స్వెట్ గ్లాండ్స్, సో చెమట సపరేట్ దీనిలోనే వస్తుంది మనకు. అండ్ హెయిర్ ఫాలికల్స్, సో దీని కూడా సపరేట్ నరిష్మెంట్ అవసరం ఉంటుంది. సో దీనికి సపరేట్ డక్ట్స్ ఉంటాయి. మన నెయిల్స్ కావచ్చు, మన నర్వ్. సో దీనికి ఏంటంటే బ్లడ్ కాకుండా ఈ సపరేట్ దీనికి ఉంటాయి. దాంతోపాటు మన గ్యాస్ట్రిక్ కూడా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, లైఫ్ వైజ్ కావచ్చు మన బాడీలో. ఇంకా హెచ్సిఎల్ ఇవన్నీ కరెక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే మన బాడీ కరెక్ట్ కొన్ని ఎంజైమ్స్ ఉండాలి కడుపులో. సో ఇవి డైరెక్ట్ మన ప్యాంక్రియస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి ఎంజైమ్స్. ఈ ఎంజైమ్ వెళ్ళడం వల్ల డైజెషన్ కరెక్ట్ జరుగుతుంది. సో మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ డైజెషన్ అయితేనే మన బాడీలో న్యూట్రిషన్ కానీ పోషక విలువలు అన్ని మన బాడీలో అబ్జర్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. సో ఎండోక్రైన్ ఏంటంటే మనం చూడొచ్చు టాప్ టు బాటమ్. సో ప్రతి ఒక్క దానిలో దీన్ని గ్లాండ్స్ అంటారు. సో ఈ గ్లాండ్స్ లో ఏంటంటే మనకు కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్స్ మన మెదడులో ఉంటుంది, అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటుంది, అండ్ థైరాయిడ్ గ్లాండ్స్. సో పిట్యూటరీ గ్లాండ్స్ ఏంటంటే మన బాడీలో సిక్స్త్ సెన్స్. సో చాలా మంది చెప్తుంటాం కదా సిక్స్త్ సెన్స్ ఆర్ పీనియల్ గ్లాండ్స్. సో ఈ సిక్స్త్ సెన్స్ ఇవన్నీ మనకు ఇంటిమేట్ చేస్తుంటది. మనకి ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఈ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ ఇది మనకు కరెక్ట్ పనిచేసినాయి అనుకోండి. సో మనం మనకు ఒకసారి గెస్ చేస్తాం కదా ఫ్యూచర్ ఏమవుతుంది, దాన్ని బట్టి వాతావరణం బట్టి మనం గెస్ చేసే కెపాసిటీ ఇచ్చేది ఇది. సో దీనికి ఏం కావాలి తెలుసా? ఫుడ్, ఎలక్ట్రాన్స్ కావాలి, న్యాచురల్ ఎలక్ట్రాన్స్ కావాలి. సో మనకి ఎలక్ట్రాన్స్ కావాలంటే అర్త్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనకి ఏంటంటే భూమి నుంచే ఎలక్ట్రాన్స్ వస్తాయి మన శరీరానికి, వేరే ఆప్షన్ లేదు. సో మ్యాక్సిమం మీరు చూడండి, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కదా, ఈవెన్ అర్త్క్వేక్ కానీ సునామీ కానీ ఇలాంటి సమస్య ఏదొచ్చినా సరే మనుషులే చనిపోతారు కానీ జంతువులు మాత్రం చనిపోవు. ఎందుకంటే అవి ఎప్పుడు మట్టి మీద ఉంటాయి. అంటే ఓన్లీ పెంపుడు జంతువులు కాకుండా న్యాచురల్ గా భూమి మీద ఉండే జంతువులన్నీ అవి ఇప్పుడు దానికి ముందే పసిగడతాయి. సో ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ తో మంచిగా పనిచేస్తాయి. ఇట్లా ఆ పనిచేయడంలో ప్రకృతి వైపరీత్యాలు ముందే కనిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. సో మనుషులం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో సిక్స్త్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా కరెక్ట్ పని చేయట్లేదు ఇలాంటి సిచ్యుయేషన్ లో. సో ఇవి వచ్చేసేది. అండ్ థైరాయిడ్, పారాథైరాయిడ్. సో పారాథైరాయిడ్ అంటే మన బాడీలో కాల్షియం ఉత్పత్తి చేస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ అంటే మనకు థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. సో దీనివల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతాయి మన ఏజ్ బట్టి, ఆ చేంజెస్ కారణం థైరాయిడ్ హార్మోన్స్. సో దీంట్లో పెరిగిన తగ్గిన హైపర్ థైరాయిడం అండ్ హైపోథైరాయిడిజం, సో ఇవన్నీ అవ్వడం వల్ల మనం ఏంటంటే బాడీలో ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి, ఒక సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ మన బాడీలో న్యాచురల్ గా బీపీ పెరుగుతుంటది తగ్గుతుంటది. దీనికి కారణం ఏంటంటే అడ్రినలిన్ గ్లాండ్స్. సో కొందరు బీపీ తక్కువ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు బీపీ నార్మల్ పెంచుకోవడానికి, లోపల ఆర్టిఫిషియల్ గా అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇస్తుంటారు. అండ్ ఓవరీస్, టెస్టిస్. ఉమెన్ లో ఏంటంటే ఓవరీస్ ఉంటాయి అండ్ మగవాళ్ళలో టెస్టిస్ ఉంటాయి. సో ఇది ఏంటంటే టెస్టిస్ వచ్చేసి మనకు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, ఓవరీస్ వచ్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి.
సో ఇవన్నీ హార్మోన్స్ దేనిపైన ఆధారపడి ఉంటాయంటే బ్లడ్ ద్వారానే ఆధారపడి ఉంటాయి. సో బ్లడ్‌ని ఒక స్ట్రీమ్‌గా చేసుకుంటాం. బ్లడ్ స్ట్రీమ్‌లో ఇవన్నీ కలిసి మనకు శరీరం మొత్తం సప్లై చేస్తుంటది. ఇవన్నీ శరీరం మొత్తం సప్లై కరెక్ట్ ఉండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సింపుల్. అండ్ దీంట్లో మాక్సిమం ఎలాంటి కేసెస్ చూస్తున్నామంటే థైరాయిడ్ కేసెస్ చూస్తున్నాం. అండ్ ఇంకోటొచ్చేసి ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్‌లో ఏముంటది క్రోమగ్రంథి. సో క్రోమగ్రంథి కేసెస్ ఏం చూస్తామంటే షుగర్. సో ఈ మధ్యన ప్రతి ఒక్క దగ్గర మనం షుగర్ పేషెంట్స్ ఒక 10 మంది తీసుకుంటే ఖచ్చితంగా 5 మంది మినిమం షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఇంకా ఎక్కువనే ఉంటారు. బట్ హాఫ్ పర్సెంటేజ్ తీసుకుంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో షుగర్ పేషెంట్స్‌కి మన మ్యాగ్నెటిక్ థెరపీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో షుగర్ పేషెంట్స్ ఎలా రికవర్ అవుతారు? సో ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తాయి? దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనకి గ్లాండ్స్ వచ్చేసి అడ్రినలిన్, గోనాడ్స్, హైపోథాలమస్, ప్యాంక్రియాస్. సో ఇవన్నీ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇదేంటంటే రక్తం ద్వారానే ఈ హార్మోన్స్ అన్ని సర్క్యులేట్ అవుతుంటాయి మన శరీరంలో. సో దీంట్లో ఏందంటే ఒకటే డిసీజ్ తీసుకున్నాం. థైరాయిడ్ కాకుండా ఓన్లీ మేజర్‌గా మనం ఇదే చూస్తుంటాం షుగర్ పేషెంట్‌లో. సో క్రోమ గ్రంథి కరెక్ట్ పని చేయకపోవడం వల్ల మన బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతది. సో షుగర్‌కి మన బాడీకి క్రోమ గ్రంథి ఏం చేస్తుందో చూద్దాం. సో ఎప్పుడైతే క్రోమ గ్రంథి ఏందంటే లైక్ నేను ఫుడ్ తీసుకోగానే మన బాడీలో ఏమైతది వెంటనే ఆహ్, డైజెషన్ అయితది. డైజెషన్ అయితే ఎక్కువ ఫుడ్ తీసుకుంటే వెంటనే మన బాడీలో క్యాలరీస్ అనేవి పెరుగుతది. అంటే బాడీలో షుగర్, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతది. సో మన బాడీ ఏందంటే ఎనర్జీ కావాలి. సో మనకు బాడీకి ఎనర్జీ కావాలంటే మనం అందరం అంటాం. ఎనర్జీ కావాలంటే తినాలి. సో తింటే ఎనర్జీ ఎలా వస్తుందంటే మనం తినంగానే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతది. అంటే షుగర్ లెవెల్ పెరుగుతది. ఆ ఉన్న షుగర్‌ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఏది మన శరీరం వాడుకోవాలి. శరీరం వాడుకోవడానికి ఒక తాళం చెవి కావాలి. మనం చెప్పాను మజిల్, సెల్, టిష్యూ, ఆర్గాన్, సిస్టమ్ ఇవన్నీ చెప్పాను నేను. సో ఇవన్నీ కరెక్ట్ పని చేయాలంటే దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ వచ్చేసి మనం తీసుకునే ఆహారం. షుగర్‌లో పెరిగింది. సో ఇది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సో ప్రతి ఒక్క సెల్‌కెళ్ళేసి ఈ గ్లూకోజ్ అనేది ఎళ్ళాలి లోపలికి. గ్లూకోజ్ ఎళ్తేనే ఆ సెల్ మళ్ళీ పని చేయడం స్టార్ట్ అవుతది. లేదంటే ఆ సెల్ చనిపోతది. సో దీని మధ్యన ఏందంటే ఒక తాళం చెవి ఉంటది. సో ప్రతి ఒక్క ఇల్లు ఉంటది కదా! ఒక సెల్ అనేది ప్రతి ఒక్క ఇల్లు లాంటిది. సో ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి వచ్చేసి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఎవరు ఉత్పత్తి చేశారంటే క్రోమ గ్రంథిలో బీటా సెల్స్ ఉంటుంది. బీటా సెల్స్ ఐలెట్స్ ఆఫ్ లంగర్ హ్యాండ్స్. సో మనకి ఇక్కడ నుంచే మనకు క్రోమ గ్రంథి నుంచే ఇది ఇన్సులిన్ అనేది స్టార్ట్ అవుతది. సో షుగర్ లెవెల్ పెరిగింది. షుగర్ లెవెల్ పెరగానే అరే వెంటనే మన బాడీ ఆటోమేటిక్ రియాక్ట్ అయిపోతుంటది సెల్ఫ్‌గా. షుగర్ లెవెల్ పెరిగింది వెంటనే ఇన్సులిన్ పెరుగుతది. ఆ ఉన్న షుగర్ మొత్తం వాడేస్తది. సో మెల్లమెల్లగా ఏందంటే ఆ ఇన్సులిన్ కూడా తగ్గుతది. షుగర్ లెవెల్ కూడా తగ్గుతది. ఉన్న ఎనర్జీ మొత్తం అంటే షుగర్ మొత్తం తీసేస్తది. బ్లడ్ స్ట్రీమ్‌లోంచి తీసేస్తది. మొత్తం ఎనర్జీగా వాడుకుంటది. ఇది నార్మల్స్. అంటే నార్మల్ ఇండివిడ్యువల్‌గా ఇట్లా జరుగుతది. సో షుగర్ పేషెంట్ అంటే షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఏందంటే టైప్ 1 తీసుకుందాం. సో టైప్ 1 ఏందంటే మనం ఆహారం తీసుకున్నాం. తీసుకొని వెంటనే షుగర్ లెవెల్ పెరిగింది. షుగర్ లెవెల్ మన రక్తంలో పెరుగుతది. మాకు తెలుస్తది షుగర్ లెవెల్ పెరిగింది. సో వెంటనే క్రోమ గ్రంథి ఏం చేయాలి? వెంటనే రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి వెంటనే ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. సో టైప్ 1 డయాబెటిస్‌లో ఏందంటే ఆ క్రోమ గ్రంథి కరెక్ట్ పని చేయదు. అంటే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఓన్లీ షుగర్‌లో ఎంతుంది? ఇది ఇంతే ఉంది. సో దీనికి అసలు మ్యాచింగే అవ్వదు. సో ఖచ్చితంగా ఇలాంటి దాంట్లో మనం ఏం చేస్తామంటే బయట నుంచి ఇంజెక్షన్స్ ద్వారా ఇన్సులిన్ అని తీసుకుంటాం మనం. ఇక్కడ చెయ్యిలో కావచ్చు, ఇట్లా పొట్ట భాగంలో తీసుకుంటారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో ఇదేంటంటే 10% వరకే ఉంటారిది. అంటే ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్ అంటాం. సో మనం ఇలాంటి రివర్స్ అనే కేసెస్ చాలా తక్కువ చూస్తుంటాం. సో ఇన్సులిన్ డిపెండెన్స్. ఇంకోటి టైప్ 2 డయాబెటిస్ అని ఉంటది. సో టైప్ 2 డయాబెటిస్ చాలా మంది మనం ప్రతి ఒక్కరు చూసేదేంటంటే టైప్ 2 డయాబెటిస్ ఉంటాం. సో టైప్ 2 డయాబెటిస్ ఏందంటే మన ఏజ్ పెరిగిన తర్వాత వస్తది. టైప్ 1 ఏందంటే పుట్టుకతోనే వస్తుంది. సో చిన్న పిల్లల దాంట్లో మనం మొత్తం ఇదే చూస్తాం. టైప్ 1 డయాబెటిస్. పుట్టినప్పటి నుంచి ఆ క్రోమోజోమ్ గ్రంథి కరెక్ట్ పనిచేయదు. సో టైప్ 2 డయాబెటిస్ ఏందంటే డైరెక్ట్ వాళ్ళు ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్ పెరుగుతది. సో దాంతో పాటు ఇన్సులిన్ కొంచెం కొంచెం పెరుగుతుంటది. ఒక్కసారి ఏందంటే పెరుగుతది. బట్ కరెక్ట్ వాడుకోలేదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతది వాళ్ళ బాడీలో. రెసిస్టెన్స్ ఎందుకైతదంటే మేబీ వాళ్ళు ఒబేసిటీ అయ్యి ఉండి అంటే ఎక్కువ లావు అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫార్మ్ అయితది. ఇంకోటేందంటే వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫార్మ్ అయితది. ఇక్కడ షుగర్ ఉంటది. బట్ ఇన్సులిన్ ఉంటది. అది వాడుకోలేదు. కరెక్ట్ తాళం చెవి కరెక్ట్ అంటే రాంగ్ కీ పెట్టినట్టు అయిపోతది రెసిస్టెన్స్ వల్ల. సో దీనివల్ల ఏందంటే టైప్ 2 డయాబెటిస్. సో టైప్ 2 డయాబెటిస్ వల్ల ఏం చేస్తదంటే ఈ ఇన్సులిన్‌ని కొంచెం అంటే సానదీస్తది.
సెన్సిటివిటీ చేస్తది. ఇన్సులిన్ సెన్సిటివైజర్ అంటారు. సో, కొంచెం ఇన్సులిన్ సెన్సిటివ్ చేయడం వల్ల ఆ షుగర్ యుటిలైజ్ చేసుకుంటది. లేదా ఇంకా కొన్ని మెడిసిన్స్ ఏందంటే యూరిన్ ద్వారా తీసేస్తది. ఇంకోటేందంటే ఇంకా షుగర్ లెవెల్ పెరగకుండా మెల్లగా పెరిగే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క పేషెంట్‌లో ఒక్కొక్క దాన్ని బట్టి ఆ మెడికేషన్స్ అని ఉంటాయి. బట్ ఓవరాల్‌గా ఏందంటే ఇవి చాలా మంది కేసెస్ చూస్తాం. 90-95% టైప్ 2 డయాబెటిస్ వాళ్ళే ఉంటారు. సో, దీంట్లో ఇంకోటేందంటే నేను కరెక్ట్ మెడికేషన్ తీసుకోవట్లేదు. నాకు షుగర్ వచ్చింది. అయినా నేను ఇవే వాడుతున్నాను. అంటే తక్కువ అంటే కరెక్ట్ కేర్ తీసుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్టు తింటున్నాను. సో, ఏందంటే మెల్లిమెల్లిగా టైప్ 2 వాళ్ళు టైప్ 1గా మారే అవకాశం ఉంటది. సో, ఏందంటే షుగర్ పెరుగుతుందనుకోండి. సో, క్రోమోగ్రామ్ మాక్సిమం దీన్ని టచ్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటది. ట్రై చేసి ఇంకా నా వల్ల కాదని హ్యాండ్ రైజ్ చేసేస్తది. ఏది క్రోమోగ్రామ్‌ది. ఈ ఈ హ్యాండ్ మొత్తం హ్యాండ్ రైజ్ చేసి నా వల్ల కాదన్నప్పుడు సో, ఖచ్చితంగా ఏందంటే టైప్ 2 వాళ్ళు మళ్ళా టైప్ 1గా మారే అవకాశం ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి ఏజ్ పర్సన్స్ వాళ్ళు మెల్లమెల్ల వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో, ఎందుకంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతది. సో, ఈ ప్రాసెస్ ఏందంటే ఓవర్‌నైట్ అవ్వదు ఇది. మినిమమ్ 5-8 ఇయర్స్ టైం పడతది. ఏదైనా సరే షుగర్ పేషెంట్‌లో వెంటనే నేను నిన్న మంచిగానే ఉండే ఈరోజు సడెన్‌గా షుగర్ లెవెల్ పెరిగిందంటే అవ్వదది. సో, మాక్సిమం మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఆర్ సెల్ఫ్ రికవరింగ్ సిస్టమ్ అనేది ఉంటది. సో, ఎంత పెరిగినా సరే అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తది క్రోమోగ్రామ్. షుగర్ ఎంత పెరిగినా సరే. సో, ఇది నేచురల్ ఫినామినా ఇది. మన బాడీ టెండెన్సీ ఇట్నే ఉంటది. సో, ఇది ఒక 5-8 ఇయర్స్ ఫైట్ చేస్తది. కంట్రోల్ చేయాలి. సో, మనం ఏం చేస్తున్నామంటే రోడ్డు మీద పడే ప్రతి ఒక్క చెత్త చెదారం తింటాం. అండ్ టైంకి పడుకోవట్లేదు. అండ్ ఇంకేంటంటే లేట్ నైట్స్ కూడా ఫుడ్ తీసుకుంటున్నాం. సో, జనరల్‌గా ఏంటంటే 6-7 మధ్యన డిన్నర్ తీసుకోవాలి. తీసుకుంటే చాలు. సో, లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇదేంటంటే ఇంకెంత చెత్తేస్తున్నాయి. ఇదే క్లియర్ చేయలేకపోతున్నా అని ఫుల్ బాధపడి క్రోమోగ్రామ్ నా వల్ల కాదని హ్యాండ్ ఔట్ చేస్తది. సో, ఇది టైప్ నుంచి టైప్ 1గా మారుతది. సో, ఇది డయాబెటిస్‌ది. సో, ఎలాంటి సింప్టమ్స్ వస్తాయంటే ఇంక్రీజ్ థర్స్ట్. సో, వాళ్ళకేందంటే ఎక్కువ దాహం పెరుగుతుంటది. ఆకలవుతుంటది. ఎందుకంటే షుగర్ లెవెల్ పెరుగుతుంటది. పెరగడం వల్ల ఏందంటే రక్తంలో షుగర్ లెవెల్ పెరిగితే రక్తం చిక్కగా మారుతుంటది. సో, ప్రతి ఒక్కది అవయవానికి, అంగానికి అందదది. అంటే సప్లై చేయలేదు. ఎందుకంటే గాఢగుంటది. ఒక మోటార్ పైప్‌లో కొంచెం దొడ్డు వాటర్ ఏసాంకి అంటే వాటర్‌లో ఏదైనా మడ్ కలిపామనుకోండి, అది కరెక్ట్‌గా అందది. సో, అన్నప్పుడు ఏందంటే మన బాడీ పార్ట్స్ ఆల్రెడీ ఫ్లూయిడ్ ఉంటది. బట్ ఏందంటే ఇంకా దాహమైనట్టు ఫీల్ అవుతుంటది. ఎందుకంటే ఇది అందట్లేదు. సో, అందుకని మనం ఎక్కువ థర్స్ట్ ఫీల్ అవుతున్నాం. సో, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరినేషన్ కూడా ఎక్కువవుతది. సో, షుగర్ పేషెంట్‌లు మనం చూస్తుంటాం. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతుంటది. అండ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. సో, వెయిట్ లాస్ అయితుంటది. ఇంకోటేంటంటే బ్లర్డ్ విజన్ కళ్ళు కూడా బ్లర్ అవ్వడం, మసకలుగా మారుతుంటాయి. ఎందుకంటే మన కళ్ళలో మన వెంట్రుకల ముందు రక్తనాళాలుంటాయి. సో, దానిలో బ్లడ్ కరెక్ట్ సర్క్యులేషన్ అవ్వాలి. సో, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల విజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ పుండ్లు కూడా మెల్లగా మానుతుంటాయి. సో, ఎక్కువ స్వీట్ ఉంటది గదా! షుగర్ అంటే. సో, దాంట్లో బ్లడ్‌లో ఉండడం వల్ల పుళ్ళు గూడా మెల్లగా మానుతాయి. సో, దీనివల్ల మనం అర్థం జేసుకోవచ్చు. షుగర్ లెవెల్ ఎలా ఉంది. అంటే ఏం కంట్రోల్ జేయట్లేదని. సో, సింపుల్ ఇక్కడ జూడండి. ఇది క్రోమోగ్రంథి. సో, క్రోమోగ్రంథిలో బీటా సెల్స్ ఉంటాయి. సో, బీటా సెల్స్ వచ్చేసి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి జేస్తాయి. సో, మన బాడీలో ఎంతుందో అంతే. సో, మీకో డౌట్ రావచ్చు. సో, నేను ఇంత తీసుకుంటున్నాను గదా! నేను నిన్న నైటే అంటే నేను హెల్తీగా ఉన్నాను. నిన్న నైట్ ఎక్కువ స్వీట్ ఒక హాఫ్ కేజీ స్వీట్ తిన్నా. పొద్దున్న లేచి చూసుకుంటే నాకు నార్మల్ ఉంది. ఎందుకు ఇట్లా ఉందంటే ఓవర్‌నైట్ పెరగదు. ఎప్పుడైనా సరే ఓవర్‌నైట్ పెరగదు. ఎందుకంటే మన బాడీలో షుగర్ లెవెల్ పెరగగానే వెంటనే మన ఇన్సులిన్ కరెక్ట్ ఉత్పత్తి అయ్యి కరెక్ట్ కంట్రోల్ చేసుకుంటది. అంటే వాళ్ళ బాడీకి ఫిట్‌గా ఉన్నట్టు. కొందరు రానంటే వెంటనే చూపిస్తది. మళ్ళా తగ్గిపోతది. సో, ఇది కూడా ఏందంటే మనం 2, 3 టైమ్స్ టెస్ట్ చేపించుకొని కన్ఫర్మ్ అవ్వాలి. ఇంత ఉంది. ఈరోజు గాని, రేపు గాని 2, 3 టైమ్స్ చెక్ చేసుకుంటేనే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తిన్న తర్వాత ఎంతుంది, తినకముందు ఎంతుంది. ఇట్లా చేసుకొని మనం ఒక కన్‌క్లూజన్‌కి రావాలి. సో, ఇది గూడా ఏందంటే స్ట్రెస్ వల్ల గూడా పెరిగే ఛాన్స్ ఉంటది. సో, మనం ఎప్పుడు నార్మల్‌గా కూల్‌గుంటే ఇవన్నీ చేపించుకుంటే మనకు కరెక్ట్ రీడింగ్ అనేసొస్తది. సో, ఇప్పుడు రీడింగ్ అంటే ఏంటిది? ఫాస్టింగ్ అంటే ఏంటిది? అంటే పరిగడుపున చూసుకోవాలి. సో, పరిగడుపున ఎలా ఉండాలి అంటే లెస్ థాన్ 100 ఉందనుకోండి నార్మల్. సో, 100-125 అంటే ప్రీ డయాబెటిస్. 125-126 అబోవ్ ఉందనుకోండి ఇక డయాబెటిస్ కన్ఫర్మ్. సో, హెచ్‌బీఏవన్సీ అంటే ఇది గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. అంటే మన బాడీలో బ్లడ్ ఉంటుంది. బ్లడ్‌లో వచ్చేసి హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ మన బ్లడ్ ఎర్రగా ఉండడానికి కారణం కూడా హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ రెడ్ కలర్‌గా ఉంటది. సో, హిమోగ్లోబిన్‌కే
ఈ షుగర్ మాలిక్యూల్ అటాచ్ అవుతుంది. సో హిమోగ్లోబిన్ లైఫ్ స్పాన్ వచ్చేసి 90 నుంచి 120 రోజులు ఉంటుంది. సో అందుకనే ఆన్ యావరేజ్ గా 90 రోజులకు ఇది అటాచ్ అయి ఉంటుంది. తర్వాత హిమోగ్లోబిన్ బ్లడ్ చనిపోతుంటది, మనకు తెలుసు కదా. 90 నుంచి 120 డేస్ లో బ్లడ్ చనిపోతుంది, మళ్ళీ కొత్త బ్లడ్ పుడుతూనే ఉంటుంది. ఈ నార్మల్ సర్కిల్ నడుస్తూ ఉంటుంది. మన బ్లడ్ కాదు, మన శరీరంలో ప్రతి ఒక్కటి కూడా అంతా పోతుంటది, మళ్ళీ వస్తుంటది. సో అందుకని 90 డేస్కి ఒకసారి చెక్ చేస్తారు హిమోగ్లోబిన్, హెచ్బిఏవన్సి. సో నార్మల్ వచ్చేసి 5.7 కంటే తక్కువ ఉండాలి. 5.7 అబౌవ్ ఉందనుకో, 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్. సో దానికంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా డయాబెటీస్. అండ్ పోస్ట్ ప్రాండిల్, సో తిన్న తర్వాత 2 గంటలు చేస్తారు ఫాస్టింగ్. అండ్ పోస్ట్ ప్రాండిల్ 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 2 అవర్స్ తర్వాత చేస్తే ఎంత ఉండాలంటే లెస్ దెన్ 140 ఉండాలి. ప్రీ డయాబెటీస్ వాళ్ళు 140 నుంచి 200 మధ్యన ఉండొచ్చు. సో 200 కంటే ఎక్కువ ఉందనుకోండి, సో డయాబెటీస్ నిర్ధారణ. సో ఇవన్నీ నార్మల్ ప్రీ డయాబెటీస్. సో ఎవరైతే ప్రీ డయాబెటీస్ రేంజ్ లో ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రీ డయాబెటీస్ రేంజ్ ఉన్న వాళ్ళు వెంటనే వాళ్ళు డైట్ కంట్రోల్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇవి చేసుకోవడం వల్ల మెల్లమెల్లం నార్మల్ అవ్వచ్చు, వెంటనే మనం మెడిసిన్స్కి వెళ్ళొద్దు. దాంతోపాటు మనం మ్యాగ్నోథెరపీ వాడడం వల్ల ఇంకా తొందరగా నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో డైజెషన్ సిస్టమ్, సో డైజెషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా మనం కవర్ చేసాం. సో డైజెషన్ ఏంటంటే మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, సో మనకు నోరు నుంచి వెళ్తుంది. నోరు, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. సో ఇవన్నీ ఉంటుంది. సో దీంట్లో మనకు మేజర్గా వచ్చేసి ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్, లివర్. ఇది కూడా ఏంటంటే మన బాడీలో వచ్చేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్లనే మొత్తం అని సపరేట్ చేస్తుంది. ఏది కొవ్వు పదార్థాలు, ఏవి అమైనో యాసిడ్స్, ఏవి వాటర్, ఇవన్నీ సపరేట్ చేస్తుంటది. సో మనం ఎంత తిన్నా ఏం తీసుకున్నా సరే ఫస్ట్ చెడిపోయేది అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకునేది లివర్ మాత్రమే. సో లివర్, సో ఎక్కువ అన్హెల్త్ ఎక్కువ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే లాంగ్ ఫాస్టింగ్ చేసుకుంటే లివర్కి టైం ఇస్తాం మనం, అది కరెక్ట్ మెటబాలిజం చేయడానికి. సో లివర్లో మెటబాలిజం అవుతుంది, అనబాలిజం, అనబాలిజం క్యాటబాలిజం అంటాం మనం. సో ప్రతి ఒక్కటి సపరేట్ చేసే సెగ్రిగేషన్, ఏది ఎక్కడ వెళ్ళాలి అన్ని పంపిస్తూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డైజెస్ట్ సిస్టమ్. ఇంకా క్లియర్ వీడియో చూద్దాం మనం, హౌ ఆర్ డైజెస్ట్ సిస్టమ్ వర్క్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో ఇంకేంటంటే మనం తీసుకున్నప్పుడే ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఇన్స్టెంట్గా మన బాడీలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది, దాన్ని వెంటనే కరగదీయాలి. సో చాలా మంది ఏంటంటే అరిగిపోవడానికి, సో యాసిడ్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వాలి. ఒక్కసారి ఏంటంటే మనం టైంకి తీసుకోకపోవడం వల్ల యాసిడ్ వస్తుంది. సో యాసిడ్ వల్ల ఏం ప్రాబ్లం అంటే ప్రోటాన్ పంప్స్ నుంచి మనకు ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. సో చాలా మంది యాసిడిటీ పెరిగినప్పుడు ఏంటంటే ఈ ప్రోటాన్ పంప్ బంద్ చేయడానికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని తీసుకుంటారు. పరిగడుపున గోల్ తీసుకుందని పీపీఐ అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. When you eat food and drink water, it passes from the mouth into a long muscular tube called the esophagus. The esophagus tightens and relaxes to move food down into the stomach. The stomach mixes the food with digestive juices, churning and mashing the food into smaller and smaller pieces. The digestive juices also act to kill bacteria that might be eaten in food. The partially digested food is then delivered from the stomach to the next part of the digestive system, called the small intestine. In the small intestine, water and nutrients are absorbed into the blood vessels. You can now see vitamins, minerals, సో ఇది చిన్న పేరు నుంచి proteins, వెళ్తుంటది. carbohydrates, ఇవన్నీ మన సెల్స్ fats, కానీ అందిస్తుంది and బ్లడ్. water from the food being delivered to your cells. Eating the right foods keeps your cells healthy. సో మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆ సెల్స్ కి అందజేస్తుంది అన్ని. అండ్ యూరినరీ ఆర్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, సో ఏదైనా సరే ఇన్పుట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ ఉండాలి. సో అవుట్పుట్ కరెక్ట్ లేదు, సో అవుట్పుట్ లో ఏంటంటే స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అది మెల్లమెల్లగా ఏంటంటే టాక్సిక్, పాయిజన్ గా మారుతుంది. సో పాయిజన్ గా మారిందంటే అది మళ్ళీ రివర్స్ మన శరీరానికి వచ్చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో యూరియా అండ్ ఇలాంటివి ఇవన్నీ తీసేసేయాలి శరీరం నుంచి, ఇవన్నీ మలినాలు అంటాం మనం. సో ఇవి కరెక్ట్ పోకపోతే ఇవే ఇబ్బంది. సో యూరినరీ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. యూరినరీ అంటే కిడ్నీస్, సో కిడ్నీస్ ఉంటాయి అండ్ యూరెటర్స్ అండ్ బ్లాడర్, యూరెత్రా. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కిడ్నీస్ కూడా ఏంటంటే ఆక్సిజనేట్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేట్ బ్లడ్. సో కిడ్నీ కూడా కరెక్ట్ పనిచేయాలంటే ఏం కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి. సో అందుకనే బ్లడ్ కరెక్ట్ వస్తుంది, అయోటో ద్వారా దీనికి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. సో బ్లడ్ దాంట్లోకి వెళ్ళేసి నేను చెప్పాను కదా,
బ్లడ్ ప్యూరిఫికేషన్ ఏమో లంగ్స్ చేస్తది. అండ్ ఫిల్టరేషన్ వచ్చేసి కిడ్నీస్ చేస్తాయి. సో కరెక్ట్ బ్లడ్ ఫిల్టర్ చేయాలి. సో బ్లడ్‌లో ఏమేమి మలినాలు ఉన్నాయో సో మళ్ళా కిడ్నీస్‌లోకెళ్తది. కిడ్నీస్‌కెళ్ళి మొత్తం ఆ వేస్ట్ అంతా అక్కడ బయటికి పంపించేస్తది. సో మళ్ళేందంటే మన బాడీలో గూడా బ్లడ్‌లో గూడా చాలా అవసరమైనటి కెమికల్స్ ఉంటాయి. లైక్ సోడియం, పొటాషియం ఇవన్నీ మన శరీరానికి మళ్ళీ కావాలి ఎనర్జీ కోసం. సో ఇవన్నీ మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకుంటది. సో రీఅబ్జర్వ్ చేసుకొని మళ్ళా మన శరీరానికి అందజేస్తది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి కిడ్నీ. సో చాలా మందికి మనం డయాలిసిస్ పేషెంట్ చూస్తాం. సో డయాలిసిస్ అంటే ఏంటంటే ఈ కిడ్నీ కరెక్ట్ పని చేయకపోవడం వల్ల సో మన బ్లడ్‌ని ఫిల్టర్ అవ్వాలి. సో కిడ్నీ ఫిల్టర్ చేయలేవు కదా! నార్ ఆర్టిఫిషియల్‌గా బయట మెషినరీస్‌తోని చేసేదే డయాలిసిస్. సో కిడ్నీ పని చేసేది ఆ మెషిన్ ద్వారా చేపిస్తారు. సో ఒక కిడ్నీ తీసుకుందాం లీడర్స్. ఇది ఒక కిడ్నీ. సో దీంట్లో ఒక పార్ట్ నెఫ్రాన్. మన బాడీ మొత్తం మేడప్ ఆఫ్ సెల్ అంటాం. రైట్. అండ్ మన నర్వస్ సిస్టమ్ వచ్చేసి న్యూరాన్. అండ్ మన కిడ్నీ ఒక చిన్న యూనిట్ వచ్చేసి మనం నెఫ్రాన్ అంటాం. సో ఒక నెఫ్రాన్ ఎలా ఉంది చూడండి. సో దీంట్లో ఒక చిన్న కణం తీసుకుందామా. ఆ కణం వచ్చేసి నెఫ్రాన్. దీంట్లో కూడా చూడండి రెడ్ బ్లడ్ లోపలికెళ్తది. అండ్ బ్లూ కలర్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్, మలినాల బ్లడ్ బయటకు వస్తది. సో ఇది ఎళ్ళినప్పుడు ఏందంటే, ఇక్కడ గ్లోమరుల్ ఫిల్ట్రేస్ ఉంటది. సో దీన్ని బౌమన్స్ క్యాప్సూల్ గూడా అని అంటారు. గ్లోమెరులస్. సో దీంట్లో బౌమన్ క్యాప్సూల్‌లోను ఇవన్నీ ఫిల్టర్ అవుతూనే ఉంటాయి. సో దీని కూడా ఏంటంటే కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. సో ఒక్కసారి ఇట్లా జాలి ఉందనుకోండి, ఒక జాలి అబ్జర్వ్ చేసినాం. సో అది కరెక్ట్ బ్లడ్ అబ్జర్వ్ చేయడం వల్ల మలినాలు బయటికి వస్తుంటాయి. ఒక్కసారి ప్రెషర్ ఎక్కువైంది. సో మనం ఏంటంటే బీపీ ఎక్కువైంది అనుకోండి, బీపీ ఎక్కువడం వల్ల కూడా డయాలిసిస్ అవుతుంది అని కిడ్నీలు పాడవుతాయి. సో డైరెక్ట్ బీపీ ఎక్కువడం వల్ల ఇది మొత్తం బౌమన్స్ క్యాపిటల్ రప్చర్ అయిపోతే డిస్టర్బ్ అయిపోతుంది. ఇది అయిపోవడం వల్ల మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఫిల్టరేషన్ మొత్తం ఆగిపోతుంది. లేదా దీంట్లో ఎక్కువ స్టోన్స్ ఫామ్ అయినా సరే, దాంట్లో ఇంకా ఎక్కువ ప్రోటీన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువైనా వల్ల ఇది అడ్డంకి ఏర్పడుతుంది. సో ఫిల్టరేషన్ కరెక్ట్ అవ్వదు. ఇవి కరెక్ట్ అవ్వనప్పుడు ఏంటంటే కిడ్నీస్ కరెక్ట్ పనిచేస్తలేవు. బాడీలో సాల్ట్ లెవెల్ పెరుగుతుంటాయి. సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, క్రియాటిన్ లెవెల్ ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇవన్నీ పెరగడం అర్థం ఏంటంటే కిడ్నీలు కరెక్ట్ వర్క్ చేయట్లేదు. అండ్ ఫస్ట్ సిమ్టమ్ మనకి ఏమొస్తుందంటే కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతుంటాయి. సో చాలా మందికి ఇట్లా కాళ్ళ వాపులు ఇట్లా మనం చేయబెట్టి వస్తే ఇట్లా మనకు హోల్ కనిపిస్తది. అర్థం చేసుకోవచ్చు. నీరు శాతం పెరుగుతుంది. నీరు శాతం ఎందుకు పెరుగుతుందంటే కిడ్నీలోంచి వాటర్ పోవట్లేదు. మనం ఫస్ట్ సిమ్టమ్ అది. సో దీనివల్ల చాలా మంది కొన్ని మెడికేషన్స్ ఇస్తే యూరినేషన్ ఎక్కువవుతుంటది. డాక్టర్స్ ఫస్ట్ పని అదే చేస్తుంటారు. సో మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మన యూరినరీ సిస్టమ్. మస్కులర్ సిస్టమ్. సో మస్కులర్ మన బాడీకి ఏదైనా లిఫ్ట్ చేస్తే ఎనర్జీ కావాలంటే మజిల్ స్ట్రాంగ్ అయి ఉండాలి. మన డే టు డే లైఫ్ చేసుకోవడానికి కూడా మజిల్ స్ట్రాంగ్ ఉండాలి. సో మజిల్ కి బోన్ కి ఇట్లా కరెక్ట్ అటాచ్ అయి ఉంటాయి. సో ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ పనిచేస్తాయి. సో స్కెలిటల్ సిస్టమ్ దీనికి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మన బాడీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మజిల్ ఉంటుంది. కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి, కొన్ని లూజ్ మజిల్స్ ఉంటాయి, స్మూత్ మజిల్స్ అండ్ వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్ కూడా అంటాం. స్కెలిటల్ వచ్చేసి వాలంటరీ మజిల్. సో ఏదైనా సరే స్కెలిటల్ బొక్క కత్తుకుంది మనం ఊపొచ్చు. మనం ఏదైనా చెయ్యి ఊపాలన్నా సరే ఆ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా స్మూత్ మజిల్స్ ఉంటాయి అండ్ ఇన్వాలంటరీ మజిల్స్. సో ఇన్వాల్వ్ అంటే కార్డియాక్ మజిల్స్. సో నేను చెప్పాను కదా, మనం ఏ పని చేసినా చేయకపోయినా గుండె కొట్టుకుంటున్నట్టు ఆ మజిల్ నడుస్తూనే ఉండాలి. సో ఈ మస్కులర్ సిస్టమ్ వల్ల మన బాడీలో కరెక్ట్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మజిల్ కూడా లాస్ అవ్వడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో చాలా మందికి మజిల్ రిపేర్ అవ్వడానికి, రికవర్ కావడానికి మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మజిల్ రిపేర్ అండ్ రికవర్ అవుతుంటది. సో ఏ పని చేసినా సరే మజిల్ ఫస్ట్ దెబ్బతింటది. సో దెబ్బతిన్న తర్వాత రికవరీ కావాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. సో చాలా మందికి కొంచెం డౌట్ రావచ్చు. నేను చెప్పాను మన బాడీలో షుగర్ లెవెల్ పెరగడానికి మంచి అంటే డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. సో అలాంటి ఫుడ్ తీసుకోవడం లైక్ ఏంటంటే ఈజీ డైజెషన్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ కావచ్చు, లేదంటే కొన్ని స్వీట్స్ అవి తీసుకుంటే ఇన్స్టెంట్గా మన బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ పెడితే అది క్యాలరీస్ గా మారుతుంది.
ఆ క్యాలరీస్గా మారి మళ్ళీ షుగర్ లేపే ఛాన్స్ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే ఇది క్యాలరీస్ తగ్గించాలి, ప్రోటీన్ ఎక్కువ పెంచాలని మనం రెగ్యులర్ చూస్తున్నాం ఈ మధ్యన. ప్రతి ఒక్కటి ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయ్యి క్యాలరీస్ తగ్గించాలి, ప్రోటీన్స్ పెరగాలి. సో ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇది కూడా అల్టిమేట్ గా మళ్ళీ షుగర్ గా మారుతుంది, బట్ స్లోగా మారుతుంది. మజిల్ ని రిపేర్ అవుతుంటది, రికవర్ చేస్తుంటది. రికవర్ అయిన తర్వాత అది మళ్ళీ షుగర్ గా మారుతుంది. ఇది ప్రాసెస్ వచ్చేది ఏంటంటే గ్లూకోనియోజెనిసిస్ అంటారు. గ్లూకోనియోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ న్యూ పార్టీ మాలిక్యూల్ చెప్పొచ్చు, న్యూ పర్టికులర్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇట్లా ప్రోటీన్ కూడా షుగర్ గా మారుతుంది, బట్ స్లో అవుతుంది. ఇది స్లో అయితే మన బాడీ రక్తంలో అంత షుగర్ లెవెల్ చూపించదు, అందుకని ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలని చెప్తుంటారు. సో మజిల్ అసలు ఏంటి చూద్దాం. సో మన బాడీ ఆర్గన్స్ కి, మన బాడీ సిస్టమ్స్ కి అన్నిటికీ ఒక ప్రొటెక్షన్ లాగా మస్కులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క దాన్ని కవర్ చేసి ఉంటుంది. దీంతో పాటు మన స్కెలెటల్ సిస్టమ్, బొక్కలు కూడా చాలా, మన హార్ట్, మన లివర్, మన స్టమక్, ఇవన్నీ చాలా డెలికేట్, చాలా డెలికేట్ అండ్ డెలికేట్. మనకి ఏ మాత్రం చిన్న ఇట్లా దెబ్బ తగిలినా సరే ఏదైనా అయితే అది తట్టుకోలేవు, భరించలేవు. సో దానివల్ల డ్యామేజ్ చేస్తుంది. సో అందుకనే ఒక ప్రొటెక్షన్ లేలాగా పనిచేస్తుంది. అండ్ స్కెలెటల్ సిస్టమ్, సో మన బాడీ వచ్చేసి 126 బోన్స్ ఉంటాయి. స్కెలెటల్ సిస్టమ్ కంప్లీట్ మన బాడీకి ఒక షేప్, స్ట్రక్చర్ ఇవన్నీ ఇస్తుంది. సో మనకి ఏంటంటే బోన్ మ్యారో, సో మన బాడీలో బ్లడ్ కూడా ప్రొడ్యూస్ చేసేది ఇదే స్కెలెటల్ సిస్టమ్ వల్లనే. మన బాడీలో ఇవన్నీ బ్లడ్, బోన్ మ్యారో అండ్ బ్లడ్ కూడా తయారయ్యేది ఇక్కడే మన బాడీలో. సో బాడీకి స్కెలెటల్ సిస్టమ్ కంటైన్స్ 206 అండ్ 80 బోన్స్ అనే ఎక్సెల్ స్కెలెటన్. అంటే మొత్తం మన బాడీ నుంచి స్పైన్ వచ్చేసి ఆ బోన్స్ వచ్చేసి 80 ఉంటాయి, అండ్ నార్మల్లీ మిగతా 126 ఉంటాయి. ఈ నేచురల్ ప్రొవైడ్ యువర్ బాడీ స్ట్రక్చర్ ఫెసిలిటింగ్ మొబిలిటీ. సో మూవ్మెంట్ కావాలి, కరెక్ట్ మూవ్మెంట్, బ్యాలెన్స్ అని కరెక్ట్ మెయింటైన్ చేసుకోవడానికి మన బాడీ స్కెలెటల్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. ఇది వచ్చేసి మన బాడీలో కాల్షియం లెవెల్ కరెక్ట్ ఉందనుకో మన స్కెలెటల్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. సో అందుకని అల్టిమేట్గా అన్ని తెలిసి వచ్చేసి మన డైట్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం. బొక్కలు గట్టిగా ఉండడానికి కాల్షియం కావాలి, మన మజిల్ గట్టిగా ఉండడానికి ప్రోటీన్ కావాలి. సో మనం కాల్షియం ఫుడ్ తీసుకోలేము అనుకోండి, ఏమైందంటే మెల్లగా మన బాడీలో బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంటుంది. సో మన బాడీలో బొక్కలలో అంటే జాలి ఎక్కువ పెరుగుతుంటుంది, స్పేస్ ఎక్కువైతుంటే ఆ బొక్క లైట్ అయిపోతుంది, లైట్ వెయిట్ గా మారుతుంటుంది. అది మారినప్పుడు ఈజీగా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ నర్వస్ సిస్టమ్, సో మన బాడీ నుంచి, సో ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు కలిసి ఏం చేస్తున్నా అంటే మన బాడీ నర్వస్ సిస్టమ్స్ ఈజీగా యాక్టివేట్ చేయగలవు. ఇంకోటి ఏంటంటే న్యూరాన్ న్యూరాన్ అని చెప్పాను కదా. సో ఒక్కసారి ఏంటంటే డ్యామేజ్ అయిందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ లేదంటే బ్రెయిన్. సో మన బ్రెయిన్ నుంచి మొత్తం నర్వ్ సిస్టమ్ అనేది ఒక వెన్నుపూసలుగా మారుతుంటది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పిక్చర్, హార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇవన్నీ కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ఈ నర్వస్ కరెక్ట్ పనిచేస్తాయి. సో నర్వస్ ఏంటంటే మన బాడీకి ఇంపల్స్, న్యూరో ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఆకలి అవుతుందని చెప్పడానికి స్టమక్, సో దానికి ఈ నర్వ్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో ఇవన్నిటికి బేస్ ఏడు ఉంటుంది అంటే బ్రెయిన్. సో మన బ్రెయిన్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటి, అప్రాక్సిమేట్ గా ఒక కేజీ నుంచి 1.2 kgs వెయిట్ చేస్తుంది బ్రెయిన్. ఆ బ్రెయిన్ మొత్తం మన బాడీ మొత్తం కంట్రోల్ చేస్తుంది త్రూ నర్వ్స్. అంటే లైక్ ఒక ఎంసీబీ ఏంటంటే మన బాడీలో, మన అపార్ట్మెంట్ లో ఖచ్చితంగా అది ఏ రూమ్ లో ఏ ఫ్యూజ్ వేయాలనేది మొత్తం మన బ్రెయిన్ లో ఉంటుంది, అది ఎంసీ. ఆ వైర్ కనెక్షన్ మొత్తం వచ్చి నర్వస్ సిస్టమ్. సో ఏ పార్ట్ లో ఏం పని చేయాలి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ సైడ్ నాకు క్లాట్ ఏర్పడింది అంటే బ్రెయిన్ కి బ్లడ్ వెళ్ళలేదు. బ్లడ్ వెళ్ళకపోతే అది మెల్లగా నల్లగా మారి అది బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అటు సైడ్ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఆ నర్వ్ కరెక్ట్ పని చేయదు. మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఇక్కడ సైడ్ ప్లాట్ అనుకోండి, ఇక్కడ చెయ్య వేలో ఏదో ఒకటి కరెక్ట్ పని చేయకుండా పోతుంది, బాడీలో మూమెంట్స్ ఉండవు. మన మనసు అంటది నేను చెయ్యి లేపాలని ట్రై చేస్తుంటది, బట్ ఏంటంటే నరం సహకరించదు. సో ఒక్కసారి నరం చనిపోయింది అనుకోండి, మళ్ళీ పుట్టే అవకాశం చాలా తక్కువ నార్మల్ గా. బట్ మన మ్యాగ్నెటిక్ థెరపీలో ఇవి చాలా చూస్తున్నాం.
సో మళ్ళా నర్వ్ రిజనరేటివ్ అవుతుంది. రీజనరేషన్ అవ్వడం చాలా కష్టం, బట్ దీంట్లో అవుతుంది. సో మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఆల్ ద బాడీ పార్ట్స్. సో పెరిఫెరల్స్ అంటే మీద కాళ్ళు, వేలు, చేయిలు ఇవన్నీ చూసుకోవచ్చు. సో మనం చూడండి, నర్వస్ సిస్టమ్ వచ్చేసి బ్రెయిన్ నుంచి మన వెన్నుపూసల ద్వారా వెళ్తుంటుంది. చూడండి, వెన్నుపూసలో మొత్తం ఏంటంటే ఒక వైర్ లాగా ఉంటుంది. సో ఏంటంటే మన బ్రెయిన్ కి షాక్ అబ్జర్వ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. మనం ఇట్లా కింద పడ్డ నెత్తి ఊపినా సరే ఆ బ్రెయిన్ కి ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఫ్లూయిడ్ ఉంటుంది. బ్రెయిన్ అండ్ మన స్పైనల్ ఫార్డ్ లో సైనోవేల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లేదంటే సైనోవేల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అది కరెక్ట్ షాక్ అబ్జర్వ్ కాకుండా కరెక్ట్ మన బాడీకి నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ప్రొటెక్షన్ లాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది మనం చూస్తాం మన బాడీలో, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటంటే ఓన్లీ మన బాడీ హార్మోన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో హార్మోన్స్ కూడా అన్ని కరెక్ట్ పనిచేయాలని చెప్పాను కదా. ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలి. ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. అండ్ బ్లడ్ ఎప్పుడు చిక్కబడకుండా ఉండకూడదు. సో ఇవన్నీ కరెక్ట్ పనిచేయాలంటే ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. సో బ్లడ్ ఎందుకు చిక్కబడుతుంది? సో ఎక్కువ రేడియేషన్ గా మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది మన దాంట్లో చూసాం. సో ఇది వచ్చేసి మన రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ప్రపోజ్డ్ ఇప్పటిదాకా ఏంటంటే మన బాడీ సిస్టమ్ అనాటమీ అండ్ దాంతోపాటు ఫిజియాలజీ కూడా చూసుకున్నాం. అనాటమీ అంటే బాడీ షేప్ పార్ట్ గురించి చెప్పడం, అది ఏం పని చేస్తే వచ్చేసి ఫిజియాలజీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ దీనికి ఎలా మనం కోరిలేట్ చేయొచ్చు, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. సో ఏదైనా సరే మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుందంటే బూస్ట్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ డెలివరీ. సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఆక్సిజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక్కసారి మనం బెల్ట్ పెట్టుకున్న వాటర్ తాగిన దానిపైన పడిన ఎఫెక్ట్స్ అయన్స్ ఛానల్ అండ్ నర్వ్ యాక్టివిటీ. సో మన బాడీలో అయోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో అయోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన బాడీ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్ గా పనిచేస్తుంటుంది. పనిచేసినప్పుడు ఇన్స్టెంట్ గా డెమోస్ చూస్తుంటాం కదా, కాళ్ళు ఇట్లా స్టిఫ్ అవ్వడం, ఎక్కువ వెయిట్ తట్టుకోగలం. దానికి కారణం ఏంటంటే మన బాడీ అయోనైజేషన్ అవుతుంటుంది. అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ బై చేంజింగ్ కైటోకైన్ లెవెల్స్. సో మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ. దాని కైటోకైన్ లెవెల్స్ పెరగడం వల్ల ఒక రోగ నిరోధశక్తిగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ గా మన బాడీలో. అండ్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నా అంటే ఎవరైతే మ్యాగ్నెటిక్ థెరపీ వాడుతున్నారో వాడే వాళ్ళకి, ఎస్పెషల్లీ మనకు నియోడెమ్ మ్యాగ్నెటిక్ థెరపీ ఈ వాడే వాళ్ళకి ఏంటంటే 20% ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో 20% బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంటది. సో ఎందుకంటే ఒక్కసారి బాడీలో బ్లడ్ సిస్టమ్ కరెక్ట్ ఉందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఈ కరెక్ట్ ఉండడం వల్ల మనకు ఏంటంటే నిద్ర అనేది లభిస్తుంది. ఆ నిద్రలోనే ఎండోర్ఫిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో న్యాచురల్ గా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. సో ఓవరాల్ గా మనకు మ్యాగ్నెటిక్ థెరపీ ఇది బేసిక్ గా పనిచేస్తుంది. సో దీంట్లో మన సిస్టమ్, మన ఈ బ్యాటరీ దగ్గరికి వచ్చేస్తాం అనుకోండి. సో వచ్చేసి ఈ మ్యాట్రస్. సో మ్యాట్రస్ ఏంటంటే ఇది కూడా ఒక మ్యాగ్నెటిక్ థెరపీ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో నేను చెప్పాను కదా, రిపేరింగ్, సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కరెక్ట్ పనిచేయాలంటే మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఏంటంటే మన బాడీలో లివర్. సో లివర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని సపరేట్ చేస్తుంది. ఎలాంటి చెత్త చెదారం ఏం తిన్నా సరే అన్ని సెగ్రిగేషన్ చేసేది లివర్. సో లివర్ కి టైం ఇవ్వాలి, మంచి రెస్ట్ ఇవ్వాలి. సో రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం పడుకున్నప్పుడు. సో పడుకోవడం అంటే ఆ పడుకోవడం ఇంపై పడుకోవడం కాదు, ఎట్లా అంటే గాఢ నిద్ర ఉండాలి. సో ఎవరైతే ఈ బ్యాటరీ ప్రోడక్ట్స్ వాడుతున్నారో, ఎస్పెషల్లీ మ్యాటర్స్ వాడుతున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు ఏదంటే మొద్దు నిద్ర. సో దీని మీద పడుకోవడం వల్ల మంచిగా నిద్ర వస్తుంది సార్ అంటాం కదా. సో ఆ నిద్రలో ఏంటంటే కరెక్ట్ మన బాడీ రిపేరింగ్ అవుతుంటుంది అండ్ రిస్టోరింగ్ అవుతుంటుంది. రిస్టోరింగ్ ఏంటంటే ముందు ఎలా ఉండే మన బాడీ ఫంక్షన్, ఆ రిస్టోరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ మనం నిద్రపోతే మన బాడీలో కెమికల్స్ కానీ, మన ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, సో ఇవన్నీ కరెక్ట్ పనిచేయడం స్టార్ట్ అవుతాయి. ఈ పనిచేసే క్రమంలో ఏంటంటే మనం అన్ని నుంచి రికవర్ అవుతుంది. సో మన బాడీకి నిద్ర కారణం ఏంటంటే మెలటోనిన్ హార్మోన్. సో మంచి సర్క్యులేషన్ ఉండడం వల్ల మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అయి మంచి నిద్ర లభిస్తుంది. సో మంచి నిద్రపోతే ఏమొస్తుందంటే ఎండోర్ఫిన్ అనే కెమికల్ ఉంటుంది. ఆ ఎండోర్ఫిన్ కెమికల్ రిలీజ్ అవడం వల్ల న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. ఇది మన మ్యాగ్నెటిక్ థెరపీ మ్యాట్రెస్ వల్ల బెనిఫిట్. సో
ఓకే. నెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో చాలా మంది అంటారు వాటర్ తాగానే నాకు ఇన్‌స్టంట్ ఎనర్జీ ఎలా వస్తుంది సార్? సో వాటర్‌కి ఏంటి సంబంధం ఏంటంటే, సో జనరల్‌గా ఏందంటే మన శరీరానికి ఏం కావాలంటే మంచి లవణాలు, మంచి మినరల్స్ అంటాం కదా! ఖనిజాలు ఇవన్నీ పుష్కలంగా కావాలి మన శరీరానికి. ఒకప్పుడు ఏందంటే మనకు పుష్కలంగా అందేటివి. సో బయట నుంచి ఐ మీన్ బావిలలో, చెరువులు ఇవన్నీ ఉండేటివి. బట్ మనం ఇప్పుడు ఎలాంటి వాటర్ తాగుతున్నాం అంటే ఓన్లీ ఐ మీన్ కెమికల్ వాటరే. వాళ్ళంటారు మినరల్ వాటర్ అంటారు కదా! కానీ మినరల్ మొత్తం తీసిన వాటర్ వచ్చేసి ఇలాంటి టేస్ట్ ఉన్న వాటర్ తాగుతున్నాం. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఏందంటే మన బాడీలో మెల్లిమెల్లిగా కెమికల్ వాటర్ తీసుకోవడం వల్ల ఏందంటే మన బాడీలో కాల్షియం తగ్గుతది. సో మోకాళ్ళ నొప్పులు చూసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు రావడం అండ్ బాడీలో ఎక్కువ ఏందంటే యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఒక్కసారి మన ఏజ్ పెరిగిన తర్వాత ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తూనే ఉంటాయి. సో ఏమంటారు బాయిలో చెరువులో తాగినోళ్ళు ఎంత ముసలైనా సరే ఎలాంటి నొప్పులు రాలేవు. సో ఇప్పుడేందంటే ఈ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇవి వస్తాయి. సో మనకేందంటే ఈ ఉన్న వాటర్ కూడా అలా మారాలంటే చాలా కష్టం. బట్ మనం మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల చేసుకోవచ్చు. సో ఒక్కసారి వాటర్ బాటిల్‌కి ప్యాడ్ పెట్టామనుకోండి, ఈ ప్యాడ్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తది. సో ఆక్సిజన్ ఎందుకు అట్రాక్ట్ చేస్తుందంటే మనం చూసుకోవచ్చు కదా! మాగ్నెట్స్ అనేటివి ఏం చేస్తుంటాయి, ఈ మాగ్నెట్స్ ఏందంటే దీనికి అట్రాక్ట్ చేస్తది. సో హైడ్రోజన్ హెచ్2ఓ సో మాగ్నెటిజం దీనికి అట్రాక్ట్ చేస్తది. అట్రాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో వాటర్ మాలిక్యూల్ సైజ్ పెరుగుతుంటది. దాంట్లో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంటది. సో ఇట్లా ఇంప్రూవ్ అవ్వడే క్రమంలో ఏందంటే మనకు ఆక్సిజన్ కావాలి. సో ఏదైనా సరే వాటర్ తీసుకున్నాం. నార్మల్ వాటర్ తీసుకున్నాక తొందరగా అబ్జర్ప్షన్ అవ్వదు మన శరీరంలో. ఆ అబ్జర్ప్షన్ టైం పడతది. అదే మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకున్నామనుకో మన బాడీలో తొందరగా ఎనికిపోతది. అండ్ తొందరగా మ్యాగ్నెటిజం తొందరగా సర్క్యులేషన్ అవుతది. ఇది అయ్యేదాన్నే మనం చూడొచ్చు. ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ మనకి ఎలా వస్తది? వాటర్ తాగానే మనం చేయడమో చేస్తుంటాం. సో ఇన్‌స్టంట్ అనే కారణం ఏంటంటే తొందరగా మన బాడీలో అబ్జర్ప్షన్ అవుతది. అబ్జర్ప్షన్ అయినాక మన బాడీలో అయనైజేషన్ తొందరగా అయ్యి మన బాడీలో ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ అండ్ స్టామినా ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు యాసిడ్ ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. అండ్ మలబద్ధక సమస్యలు కూడా వెంటనే క్లియర్ అవుతది. ఓ 1 వీక్ 10 డేస్ ఇవే తాగడం వల్ల ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇది మనకు మ్యాగ్నెటిక్ వాటర్ బెనిఫిట్. అండ్ రిస్ట్ బెల్ట్. సో రిస్ట్ బెల్ట్ చూడండి. రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా మన బాడీలో ఇన్‌స్టంట్ ఎనర్జీ సో వెంటనే అయనైజేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతది. సో జనరల్‌గా ఏందంటే రెస్ట్ బెల్ట్ మనకి ఏం చేస్తుంది? ఏంటి బెనిఫిట్ అంటే బ్లడ్ ఫ్లోని కరెక్ట్ చేస్తుంది. సో బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉండాలంటే ఏందంటే బ్లడ్ ఎప్పుడు పల్సగా ఉందనుకోండి, రక్త సాంద్రత అంటాం. ఇవి రక్త సాంద్రత పల్సగా ఉందనుకోండి, సో వెంటనే ఈజీగా సప్లై అయితది. ఎస్పెషల్లీ మెదడులో కావచ్చు, కళ్ళలో కావచ్చు, సర్క్యులేషన్ వేగవంతం కరెక్ట్ అయితది. సో చిక్కబడుతుంటది. సో చిక్కబడినప్పుడు మనకి ఇబ్బంది స్టార్ట్ అవుతది. సో ఎందుకు చిక్కబడతది? సో రక్తం ఎందుకు గాఢగా మారుతదంటే ఎక్కువ రేడియేషన్, సెల్ ఫోన్‌లు ఎక్కువ వాడడం వల్ల రక్తం చిక్కబడతది. అండ్ దాంతో పాటు ఇంకోటి స్ట్రెస్ లెవెల్స్. సో మనం ఎక్కువ ఆలోచనలు ఇవి మన మైండ్‌కి ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల కూడా రక్తం చిక్కబడుతుంటది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ పక్షవాతం పేషెంట్‌లలో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్కువ స్ట్రెస్‌లో ఉండడం వల్ల షుగర్ ఆర్ బీపీ పెరిగి మనకు పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటది. లేదంటే కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉంటది. సో రక్తం ఎప్పుడు కరెక్ట్ మెయింటైన్ అవ్వాలంటే ఈ మ్యాగ్నెట్ థెరపీ రిస్ట్ బెల్ట్ మనకి బెనిఫిట్ చేస్తది మనకి. సో మ్యాగ్నెట్ థెరపీ మన ప్రొడక్ట్స్ నుంచి చూసాం. సో మ్యాగ్నెట్ థెరపీ అసలేంది? ఇప్పుడైనా ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఉందా అంటే లేదు. ఎప్పటినుంచో ఉంది. 16థ్ సెంచరీ నుంచే ఉంది. సో ద కాన్సెప్ట్ వాస్ ఫార్మల్లీ ఇంట్రొడ్యూస్డ్ బై వెస్టర్న్ మెడిసిన్ ఇన్ ద 16థ్ సెంచరీ బై స్విస్ జర్మన్ ఫిజిషియన్ పారాసిలస్. సో ఇతను స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ మ్యాగ్నెట్ థెరపీ అంటే ఏంది? తర్వాత 18థ్ సెంచరీలో ఇంకో ఆస్ట్రేలియన్ ఫిజిషియన్ కూడా మనకి యూజ్ చేశాడు. అతను ఏం చెప్పాడంటే యానిమల్ మ్యాగ్నెటిజం హూ కాయిన్డ్ అంటే ఆ పేరు ఇచ్చాడు దీనికి. సో మ్యాగ్నెట్ థెరపీ అంటే ఈయన తయారు చేశాడు, ఆ కంట్రీ తయారు చేశాడు పర్టికులర్ ఏం లేదు. చాలా మంది అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో మన ఇండియాలో కూడా ఎప్పటినుంచో ఉంది. ఏన్షియంట్ సివిలైజేషన్ ద ఎర్లియస్ట్ రికార్డెడ్ యూస్ ఆఫ్ నేచురల్ మ్యాగ్నెటిక్ స్టోన్స్. సో ఇంతకుముందు ఏంటంటే మనం ఒక వీడియో కూడా చూస్తాం. రీసెంట్ గా సాగర్ సార్ షేర్ చేశారు. సో మ్యాగ్నెట్స్ అనేది ఇంతకుముందు రాళ్ళల్లో ఉండేటివి. సో ఆ రాళ్ళతోనే స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. స్టోన్స్ అంటే లోడ్ స్టోన్స్ ఫర్ హీలింగ్, పెయిన్ రిలీఫ్. సో నొప్పులు తగ్గించేవాళ్ళు మ్యాగ్నెటిక్ స్టోన్స్ వల్ల. సో ఇదంటే ఏన్షియన్ ఈజిప్ట్, గ్రీస్ లో అండ్ ఆల్సో మన హిందూ వేదాస్ లో కూడా ఇవన్నీ వాడారు. ఇవి అడిషనల్ చైనీస్ ఎల్లో ఎంపరర్. సో చాలా మంది ఇవన్నీ వాడారు భూపూర్వం. సో వాడిన తర్వాత ఏంటంటే దీని వల్ల ఏంటంటే ఒక పెయిన్ అనేది తగ్గుతానే ఒక డిసైడ్ అయింది. బట్ ఇంకా ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేయడం వల్ల ఇంకా ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో రెగ్యులేటరీ అప్రూవల్స్. సో రెగ్యులేటరీ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చాయి ఎఫ్డిఏ నుంచి ర్యాంక్స్ అంటే లో రిస్క్ ఆఫ్
అండ్ జపాన్ అప్రూవ్డ్ పెయిన్ రిలీఫ్ ఇన్ 1976. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ రిస్క్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏదైనా పెయిన్ కిల్లర్ ఉందనుకోండి, పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వాడతాం. సో పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఏంటంటే మనకు లివర్ అండ్ కిడ్నీ ఇవన్నీ చెడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి మ్యాగ్నెటిక్ థెరపీ వాడామనుకో చాలా తక్కువ రిస్క్ ఉంటుందని అప్పుడే చెప్పారు. సో మ్యాగ్నెటిక్ థెరపీ వాడడం వల్ల ఏంటంటే బూస్ట్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ డెలివరీ, ఎఫెక్ట్స్ సైనస్ అండ్ రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్, ఇవి చూసాం మనం. సో పొటెన్షియల్ బెనిఫిట్స్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. సో నొప్పులు ఇన్స్టెంట్ గా తగ్గుతుంటాయి. సో ఎలాంటి కేసెస్ లో ఇది ఎక్కువ మ్యాగ్నెటిక్ పనిచేస్తుంది అంటే ఆర్థరైటిస్. సో మెటా అనాలిసిస్ ఆఫ్ 29 స్టడీస్ షో స్మాల్ బట్ మీనింగ్ఫుల్ పెయిన్ రిలీఫ్. సో ఆర్థరైటిస్ లో ఇలా చూస్తాం. అండ్ తర్వాత బ్యాక్ పెయిన్ అండ్ ఇంకో ఫైబ్రోమయాలజియా, మనకి ఏంటంటే ఇక్కడ మస్కులర్ పెయిన్స్ అండ్ ఇంకోటి న్యూరోపతిక్ పెయిన్స్. సో నరాల పెయిన్స్ కూడా ఉంటాయి కదా, ఎక్కువ కాళ్ళ మంటలు ఇవి చూస్తున్నాం. షుగర్ ఎక్కువైన వాళ్ళు న్యూరోపతిక్ చూస్తుంటాం. సో ఇలాంటి దానిలో మంచిగా చూస్తాం. అండ్ ప్లాసిబో ఎఫెక్ట్. సో ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి ఒక డమ్మి టాబ్లెట్ తీసుకున్నాడు. సో ప్లాసిబో అంటే ఏ టాబ్లెట్ వితౌట్ యాక్టివ్ మెడికమెంట్, అంటే నార్మల్ ఒక డమ్మి టాబ్లెట్ లాంటిది. ఆ డమ్మి టాబ్లెట్ వేసుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. సో ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను టాబ్లెట్ వేసుకున్నా కాబట్టి నాకు కడుపు నొప్పి తగ్గగాలని మన మైండ్కి ఇచ్చేస్తాం, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేస్తాం. ఇవ్వడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అరే నేను తీసుకున్నా కదా, సో మన మైండ్ కూడా బిలీవ్ చేస్తుంది నేను టాబ్లెట్ తీసుకున్నా సో తగ్గాలంటూ. సో మెల్లమెల్ల తగ్గడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. సో ఎవరైతే మ్యాగ్నెటిక్ థెరపీ కూడా వాడారో, నేను మ్యాగ్నెటిక్ థెరపీ వాడుతున్నా నాకు తగ్గాలని వాళ్ళు బిలీవ్ చేయాలి. సో బిలీవ్ చేయడం వల్ల ఈ ప్లాసిబో ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో నేను మ్యాగ్నెటిక్ థెరపీ వాడుతున్నాను కాబట్టి నాకు బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, పక్షవాతం సమస్యలు తగ్గుతున్నాయి, నేను తగ్గుతాయని మనం ఫీల్ అవుతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్లాసిబో టాబ్లెట్ తీసుకుంటే అంతే రిజల్ట్ ఉంది, అండ్ యాక్టివ్ మెడికమెంట్ మెడిసిన్ టాబ్లెట్ తీసుకుంటే అంతే రిజల్ట్ ఉంటుందా అంటే ఎస్, సేమ్. సో ఇప్పుడు ఏంటంటే ప్లాసిబోకి ఇంత ఎఫెక్ట్ ఉంది అనుకోండి, సో నార్మల్ మెడిసిన్ కూడా ఇంత ఎఫెక్ట్ ఉండాలి. ఆ రెండు రీడింగ్ రికార్డ్ చేస్తారు. సో నార్మల్గా ఇచ్చిన మెడిసిన్ కూడా ప్లాసిబో ఎఫెక్ట్ తోని మ్యాచ్ అయితేనే దాన్ని అప్రూవల్ చేస్తారు. సో ప్లాసిబో ఎఫెక్ట్ అంత ఉంటుంది. సో మన మైండ్ అనేది అట్లుంటుంది. సో మన మైండ్కి ఎంత పాజిటివ్స్, ఎప్పుడు మనం చెప్తున్నాం కదా పాజిటివ్ ఇవ్వాలి ఖచ్చితంగా మైండ్కి. సో మన మైండ్ ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెంటల్గా మనం డిసైడ్ అవ్వాలి. అండ్ అదర్ పొటెన్షియల్ థెరపెటిక్. సో ఇంకేంటంటే మ్యాగ్నెటిక్ థెరపీలో ఇంకేంటి లాభాలంటే వూండ్ హీలింగ్. సో తొందరగా ఏంటంటే పుళ్ళు అవన్నీ మారుతుంటాయి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంటాయి కదా. మనం లైవ్ మా ఇంట్లో కూడా చూస్తాను, ఏంటంటే మనకి కింద పడితే చిన్నగా బోర్డ్స్ వస్తుంది. ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్, మల్టీపర్పస్ బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 20 to 30 minutes లో తగ్గుతుంటాయి. ఈవెన్ పెయిన్స్ అనేవి తగ్గుతున్నాయి. సో తొందరగా వూండ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కదానికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్, మేజర్ ఈ టూ కాన్సెప్ట్ పైన మ్యాగ్నెటిక్ థెరపీ. ఇన్సోమ్నియా. సో నిద్రలేమి వాళ్ళకి కూడా మ్యాగ్నెటిక్ థెరపీ ఇవ్వడం వల్ల మెల్టోన్ హార్మోన్ రెగ్యులేట్ అవుతుంటుంది, రెగ్యులేషన్ అయ్యి మంచి నిద్ర అనేది లభిస్తుంది. అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్, పొటెన్షియల్ సపోర్ట్ ఫర్ మల్టీ స్క్లెరోసిస్ అండ్ డిప్రెషన్. సో న్యూరోలాజికల్ సంబంధించింది కూడా, ఎందుకంటే మన బాడీ న్యూరో ట్రాన్స్మిషన్ లెవెల్ ఇంకా ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. మనం కూడా తొందర రియాక్ట్ అవుతాం, మన మైండ్ థింకింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి. అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్, సో ఇన్ఫ్లమేషన్, ఏమైనా దెబ్బలు తగిలినా సరే ఇవి కూడా తొందర రికవర్ అవుతుంటాయి మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. సో డిసీజ్ అడ్రస్డ్ బై మ్యాగ్నెటిక్ థెరపీ. దీంతో పాటు ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా ఈ మైగ్రేన్స్. సో ఇవన్నీ మనం చూస్తుంటాం. సో ఇవన్నీ చూడడం వల్ల మన బాడీలో మొబిలిటీ అనేది పెరుగుతుంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు తొందరగా పెయిన్ రిలీఫ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో కంక్లూజన్, ఫ్యూచర్ బెనిఫిట్స్. సో ఓవరాల్ గా చెప్పేదంటే సమ్మరీ, మ్యాగ్నెటిక్ థెరపీ షోస్ ప్రామిస్ బట్ హ్యాస్ లిమిటేషన్స్. సో మ్యాగ్నెటిక్ ప్రతి ఒక్కరు వాడచ్చు, బట్ చాలా తక్కువ మందికే లిమిటేషన్స్ ఉంటాయి, అదేందో చూద్దాం. అండ్ మోర్ రిగరస్ అండ్ లార్జ్ స్కేల్ క్లినికల్ ట్రయల్స్ రిక్వైర్డ్. సో ఇదేంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ, ఇంకా లార్జ్ స్కేల్ కావాలి. అండ్ ఆప్టిమల్ మ్యాగ్నెటిక్ డ్యూరేషన్, టార్గెట్ కండిషన్స్. సో ఫోకస్డ్ ఏరియా, కాల్ టు యాక్షన్, ప్రమోట్ ఎవిడెన్స్ బేస్డ్ మెథడ్స్ డ్యూ టు ఇన్ఫర్మేషన్ పేషెంట్ ఇష్యూస్. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడిప్పుడు చాలా స్టార్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ. సో ఇంకా స్టడీస్ చేసినా అనుకోండి, సో మెల్లమెల్ల ఇవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో టేక్ అవే మెసేజ్, ఏషియన్ డేట్ ఎవాల్వింగ్ థెరపీ విత్ మోడర్న్ యూసెస్. సో ఇది ఏంటంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు పాతకాలం నుంచే ఇది ఉంది. బట్ అప్పుడంతా అవసరం లేకుండా, అప్పుడు న్యాచురల్గా ఉండేవాళ్ళం, న్యాచురల్గా చేసేవాళ్ళం, అడుతున్న చీజ్గా మ్యాగ్నెటిజం తీసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సమస్య వస్తుంది, తీసుకోవట్లేదు. సో సపోర్ట్ పెయిన్ రిలీఫ్ అండ్ ఇన్ఫ్లమేషన్ రిడక్షన్ అండ్ సేఫ్టీ రిక్వైర్స్ అవేర్నెస్ ఆఫ్ కౌంటర్ ఇండికేషన్, ఫ్యూచర్ డిపెండ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్.
సో ఖచ్చితంగా ఏంటంటే దీని గురించి మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ ఏదైనా సమస్య వచ్చినాక ప్రొఫెషనల్స్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మానిటరింగ్ కూడా కంపల్సరీ ఉంటుంది మనకి. సో ఈ బ్యాటరీ ఏం చేస్తుంటే మ్యాగ్నెటిక్ థెరపీ కాజెస్ వాసోడైలేషన్ అండ్ రిడ్యూస్ బ్లడ్ విస్కోసిటీ. సో రక్తనాళాలను కూడా ఎలాసిటీ పెంచుతుంది. వాసోడైలేషన్ అంటే రక్తనాళాలు ఎలాసిటీ పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ ఏమైనా సరే ఈజీగా తట్టుకునేటట్టుగా. అండ్ దాంతోపాటు బ్లడ్ విస్కోసిటీ తగ్గిస్తుంది. రక్త సాంద్రతను కంట్రోల్ చేస్తుంది. అండ్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో సెల్ రిజ్యూనేషన్ అంటే సెల్ పునరుత్పత్తి వేగవంతం అవుతుంది. మన బాడీ రికవర్ రిపేర్ కూడా వేగవంతం అవుతుంది. అండ్ ఫర్దర్ డ్యామేజ్ తగ్గిస్తుంది. ప్రివెంట్స్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ కూడా తగ్గిస్తుంది. సో ఇంతవరకు ఏంటంటే మన బాడీ అనటామీ చూసాము. మ్యాగ్నెటిక్ థెరపీ అంటే ఏమున్నాయి మన ఈ బ్యాటరీలో అవి చూసాం. అండ్ దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ చూసాం. సో ఎవరు వాడదు, కాంట్రా ఇండికేషన్స్, సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఎవరు ఉన్నాయి. సో కాంట్రా ఇండికేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్ యూజ్ చేయొద్దు, ఎప్పుడు చెప్తున్నాం కదా. అండ్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు యూజ్, ఇన్సులిన్ పంపు ఉన్న వాళ్ళు. సో పేస్ మేకర్ ఏంటంటే మన హార్ట్ ఉంటుంది. సో హార్ట్కి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావాలి, ఎందుకంటే కరెక్ట్ డబ్ డబ్ లబ్ లబ్ కొట్టుకోవాలంటే దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. సైనోఎట్రియల్ నోట్స్ ద్వారా వస్తుంటుంది. ఆ నోట్స్ కరెక్ట్ పనిచేయాలి. ఆ పని చేయకపో ఆ పర్కించి ఫైబర్ నుంచి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. సో దానికి ఎలక్ట్రిసిటీ కరెక్ట్ అందకపోవడం వల్ల హార్ట్ మెల్లగా కొట్టుకుంటుంది. సో మెల్లగా కొట్టుకున్నట్టు వాళ్ళకి ఇవి ఇస్తారు, పేస్ మేకర్ అని ఇస్తారు. ఈ పేస్ మేకర్ మెషిన్ ఫిట్ చేయడం వల్ల హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్ ఆప్టిమం అవుతుంది. వేగవంతం అవ్వదు, ఎక్కువ తగ్గదు. సో ఆప్టిమం మెయింటైన్ అవుతుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ దగ్గర మనం మ్యాగ్నెటిజం పెడితే అది అల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని ఫలితం తగ్గే ఛాన్స్ ఉంది. అందుకనే ఎలక్ట్రానిక్ పరికరం ఉన్న వాళ్ళు ఇది వాడొద్దు అంటాం. అండ్ పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఇంక్లూడ్ స్కిన్ ఇరిటేషన్. సో ఏంటంటే మ్యాక్సిమం రిస్ట్ బెల్ట్ మల్టిపల్ బెల్ట్ ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల వేడిగా ఉంటూ పెట్టుకోవడం వల్ల ఎండాకాలం పెట్టుకో ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏమైనా మనం చేంజెస్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ. And FDA wants magnet therapy, no substitute for. So FDA wants magnets are no substitute for medical care. సో ఇది మాత్రం జాగ్రత్త, ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. మ్యాగ్నెటిక్ థెరపీ నువ్వు యూజ్ చేయడం వల్ల ఇది దేనికి సబ్స్టిట్యూషన్ కాదు. ఇది ఏంటంటే జస్ట్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆక్సిజన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అంతేగాని నువ్వు ఇది వాడుతున్నావు కాబట్టి మెడికేషన్స్, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య, పక్షవాతం ఉన్న మెడిసిన్స్ బంద్ చేసి ఇది ఒక్కటి వాడద్దు. ఇది వాడుతూ నువ్వు వాడే మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా పేషెన్స్గా విన్నారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ వెల్కమ్.